भारतीय అంటే కొంచెం ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కథా మహ్యం దదాతి పదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రాయేషు నిత్యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్ని గౌరతిశే నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రియాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 ముకుం కరోతి వాచనం పంగులగ్నైతే గిరిం యత్కృపాతమాహం వందే శ్రీగురుం దీర్ఘారీణం పరమానందమహం శ్రీచైతన్యేశ్వరం పవిత్రో పవిత్రో వా సర్వావస్థిత యస్మహేతి పుండరీకాక్షం సత్యాభ్యాసి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. సో అందరూ వైకుంఠ ఏకాదశి, అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో ఇంత గుళ్ళకి వెళ్ళే బిజీలో ఉన్నారమ్మా ఇవాళ? అని ఈవేళ చదవాలన్న చదివితేనే బాగుంటది ఈవేళ. అవును, ప్రత్యేకంగా చదువుకోవాలి ఇవాళ. చదువుకోవాలి. మామూలుగా అయితే శ్రద్ధ చెయ్యం కదా. మామూలుగా అయితే శ్రద్ధ చేయాలి. కరెక్ట్. వాడు మామూలు గ్రూప్ లో ఉన్నాము, చదువుకుంటున్నాము, శుక్రవారం వచ్చింది కాబట్టి చదువుకోవాలి. మామూలుగా అయితే అశ్రద్ధ చేసేస్తాను ఏదో బిజీలో. ఇంకా 28వ అధ్యాయంలోనే ఉన్నాం కదమ్మా. 29 అమ్మా. 29 25 స్టార్ట్ చేసుకోవాలి. మనకి వాళ్ళు ఎక్కువ మంది లేరేమో, బట్ దట్స్ ఓకే. రామ తులసి మాత ఇస్తే స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నాం. శాంతి మాత ఉన్నారా? హరే కృష్ణ ప్రభు, నేను ఉన్నాం ప్రభు. ఓకే అండి, చదవండి. సరే, మీరు చూడండి. రామలక్ష్మి మాతాజీ ప్రభు. అక్క అంటే చదవకూడదు, నేను చదువుతున్నాను ప్రభు. 25వ శ్లోకం. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. అర్షదావర్ష యథా వదీశ్వరం మా స్వకర్మ కృత్ యవన్న వేద సుహృది సర్వభూతేష్వస్థితాం. అర్చనాధౌ శ్రీ విగ్రహారాధనముతో మొదలుకొని అర్చనయేత్ భక్తుడు అర్చింపవలెను. తవాత్ ఎంతవరకు ఈశ్వరం భగవానుని మాం నన్ను స్వతన కర్మ విద్యుత్ ధర్మములు కృత్ నిర్వహించుచు యావత్ అంతవరకు నవేద అనుభూతమునార్చుకొనలేదే. సుహృది తన హృదయమున సర్వభూతేషు సర్వజీవుల యందు అవస్థితాం నిలిచియున్న నా సన్నిధిని తన హృదయమునందున మరియు ఇతర జీవుల హృదయములందును అనుభూతిమునార్చుకున్నంత వరకు భక్తుడు స్వకర్మలను నిర్వహించుచు శ్రీ విగ్రహమును అర్చించవలెను. భాష్యము. కేవలము స్వధర్మ పాలనము కావించుచున్న వారులకు కూడా ఇచ్చట దేవదేవుని శ్రీ విగ్రహారాధనము ఉపదేశించబడినది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటి వివిధ వర్ణముల వారికి బ్రహ్మచర్యము, గ్రహస్యము, వానప్రస్థము, సన్యాసము అనేటి 4 ఆశ్రమములు ఆయా విద్యుత్ ధర్మములను తెలుపబడినవి. ప్రతి జీవుని యందు భగవానుని సన్నిధిని తెలుసుకొనంత వరకు మనుజుడు శ్రీ విగ్రహమును అర్చించవలెను. అనగా అతడు కేవలం విద్యుత్ ధర్మ పాలనముతోనే సంతుష్టి చెందక తాను మరియు ఇతర జీవుల భగవానునితో ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నారో తెలుసుకొనవలెను. ఈ విషయమును అతడు అవగతం చేసుకొననిచో స్వధర్మములను చక్కగా పాటించినప్పటికీ అది వృద్ధాశ్రమమే కాగలదు. వృధాశ్రమయే కాగలదు. స్వకర్మకృత్ అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. స్వకర్మ నిర్వహణ యందు నెలకొనిన వాడే స్వకర్మకృత్ అనబడును. భక్తుడైన వాడు లేదా భక్తి యోగమున నెలకొనేవాడు స్వధర్మములను విడనాడవలనని ఎక్కడా లేదు. భక్తి నెపముతో ఎవ్వరును సోమరులు కారాదు. తన స్వధర్మానుసారమే ప్రతి ఒక్కడు భక్తిని నిర్వహించవలెను. స్వకర్మకృత్ అనగా మనుజుడు తన స్వధర్మములను ఎటువంటి అశ్రద్ధ లేకుండా నిర్వహింపవలనని భావము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ చదువుతాం ప్రభు. ఆత్మనచ్చ పరిశ్యాభ్యాం కరోత్యంత రోధరం తస్య భిన్న దృశో మృత్యుర్వదదే బల్బనం. ఆత్మనం తనకు చ మరియు పరియస్య ఇతరులకు ఆపి అయినను యం ఎవరైతే కరోతి భేదభావము చూపునో అనత్తర నడుమ ఉదరం దేహము తస్య అతని భిన్న దృశ్యం భేద దృష్టి కలిగి మృత్యువు వలె
విధిదే గురు చేయుదును. భయాత్ భయమునకు ఉల్బణం గొప్ప భేద దృష్టి కారణమున తనకు మరియు ఇతర జీవులకు నడుమ కొద్దిపాటి భేదభావనము చూ చూపిన వానినైనను మృత్యుజ్వల రూపమున గొప్ప భయమునకు గురి చేయుదును. భాష్యము: జీవుల నడుమ ఉపాధి భేదములు ఎన్నో కలవు, కానీ భక్తుడు మాత్రము దాని నాధారం చేసుకుని జీవులను భేదపరుపు రాదు. సర్వజీవులయందు ఆత్మ మరియు పరమాత్మ ఇరువురును సమానముగా నిలిచి ఉన్నారన్నదే భక్తిని దృష్టి కావలెను. 27. 27 ముందుకు వెళ్దాం. హరే కృష్ణ ప్రభు. సార్ శాంతి మాతాజీ ఉన్నారమ్మా? గోవింద కృష్ణ ప్రభు. లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. లలిత మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. 27వ శ్లోకం. అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేత్తానమానాభ్యాం మైత్ర్యా భిన్నేన చక్షుషా. అథ కనుక మా నన్ను సర్వభూతేషు సర్వప్రాణుల యందు భూతాత్మానం సర్వజీవుల యందలి పరమాత్ముడు కృత ఆలయం నిలిచియున్న అర్హయేత్ మనుజుడు అర్చించవలెను. దానమానాభ్యాం దానము మరియు గౌరవము ద్వారా, మైత్ర్య స్నేహము ద్వారా, అభిన్నేన సమానమగు చక్షుష దృష్టి ద్వారా, కనుక సర్వప్రాణుల యందు వారి ఆత్మగా నెలకొని ఉన్న నన్ను దానమానముల ద్వారాను స్నేహ స్వభావము ద్వారాను సర్వులు ఏకమే అయినట్లు గాంచుట ద్వారాను మనుజుడు అర్చించవలెను. భాష్యం: జీవుని హృదయమునందు పరమాత్ముడు నిలిచిన్న కారణమున వ్యక్తిగత ఆత్మ పరమాత్మునితో సమానమైనదిగా తప్పుగా భావించరాదు. పరమాత్ముడు మరియు వ్యక్తిగత ఆత్మల సమానత్వమును నిరాకారవాదులు అపార్థము చేసుకొంది. వ్యక్తిగత ఆత్మను భగవాను సంబంధములోనే గుర్తింపవలనని ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినది. దానము ద్వారాను లేదా భేద దృష్టి లేకుండా మైత్రీ భావముతో వర్తించుట ద్వారాను వ్యక్తిగత ఆత్మను అర్చించు విధానం ఇచ్చట తెలుపబడినది. నిరాకారవాదులు కొన్ని మార్లు ధనహీనుని దరిద్ర నారాయణుడని పిలుతురు. ఆ పదము యొక్క భావము దేవదేవుడగు నారాయణుడు దరిద్రుడైనాడని భావము. ఇది పరస్పర విరుద్ధ భావము. దేవదేవుడు సర్వేశ్వర్యపూర్ణుడు. దరిద్రునితోనూ లేదా జంతువుతోనైనను అతడు కలిసి జీవించ అంగీకరింపవచ్చును, కానీ అది అతనిని దరిద్రుని చేయబోదు. ఇచ్చట మాన దాన అనేది 2 పదముల ప్రయోగించబడినది. మాన అను పదము ఉన్నతుని సూచించును. దాన అను పదము దానమసుగు వానిని లేదా అల్పుల ఎడ కరుణాంతరంకుడైన వానిని సూచించును. మన దానములపై ఆధారపడిన అల్పునిగా దేవదేవుని మనము భావింపజాలము. ఆర్థిక పరిస్థితి చక్కగా లేని వానికే మనము దానమొసగదము. దానం ఎన్నడును ధనికునికి వసగబడదు. అదే విధముగా గౌరవమును మాన ఉన్నతునికే వసగవలెనని ఇచ్చట తేటతెల్లముగా తెలుపబడినది. అనగా మానమును ఉన్నతునికి, దానమును అల్పునికి వసగవలెను. జీవులు తమ కర్మఫలానుసారము ధనికులో లేదా బీదవారో కావచ్చును, కానీ భగవానుడు మాత్రము నిర్వికారుడు. అతడు ఎల్లప్పుడూ షడ్గుణైశ్వర్యపూర్ణుడే. జీవుని సమానముగా గౌరవించుట ఎను దాని భావము భగవానుని గౌరవించినట్లుగా అతన్ని గౌరవించుట అని కాదు. కరుణను చూపుట, మైత్రీ భావమును కలిగి ఉండుట అనేది అనవసరముగా జీవుని భగవానుని స్థాయిలో ఉంచవలనని కాదు. కానీ అదే సమయమున మనం గుర్తుంచుకోనవలసినది ఏమనగా, సూకరము వంటి జంతువు హృదయమునందు గల పరమాత్ముడు మరియు విద్వాంసుడగు బ్రాహ్మణుని హృదయమునందు గల పరమాత్ముడు భిన్నమని అపోహపడరాదు. సర్వజీవులయందు గల పరమాత్ముడు ఒకే భగవానుడు. తన సర్వశక్తిమత్వము ద్వారా అతడు ఎచ్చోటనైనను జీవించగలడు. అంతేగాక తన వైకుంఠలోక స్థితిని ఎచ్చటనైనను సృష్టించుకొనగలడు. అదియే ఆ దేవదేవుని అచింత్య శక్తి. అనగా నారాయణుడు సూకర హృదయమునందు వసించినప్పుడు సూకర నారాయణుడు కాబోడు. అతడు ఎల్లప్పుడూ నారాయణుడే. సూకర దేహముచే అతడు
ప్రభావితుడు కాబోడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. రాధాలీల దేవదాసి మాత చదువుతారమ్మా. చదువుతా ప్రభుజీ. 28వ శ్లోకం. జీవః శ్రేష్టः జీవానాం తతతం ప్రాణభృతః శుభే తతః సచిత్తః ప్రవరాస్తచ్చేంద్రియ వృత్తేః. జీవులు శ్రేష్టము ఈ నిక్కముగా అజీవానం అచేతనులైన వాని కన్నను తథ వాని కన్నను ప్రాణభృత జీవలక్షణములు కలిగినవి శుభే ఓ జనని తథ వాని కన్నను సచిత్త చైతన్యము వృద్ధి చెందిన జీవులు ప్రవర శ్రేష్టములు తతః వారి కన్నను చ మరియు ఇంద్రియవృత్తులు కలిగినవి. ఓ జనని జీవులు అచేతములైన వాని కన్నను శ్రేష్టములు. వానిలో జీవలక్షణములను ప్రదర్శించినవి శ్రేష్టములు. చైతన్యమును వృద్ధి కావించుకున్న జంతువులు వానికన్నను శ్రేష్టములు. ఇంద్రియ వృత్తులను కూడినవి ఇంకను శ్రేష్టములై ఉన్నవి. భాష్యము. జీవులను దానములతోనూ మైత్రిభావంతోనూ గౌరవించవలని గడిచిన శ్లోకమున వివరింపబడింది. ఇక ఈ శ్లోకమునందు మరి రాబో శ్లోకమునందు వివిధ తరగతుల జీవుల వర్ణనము కావింపబడుతున్నది. తద్వారా ఎప్పుడు మైత్రీభావంతో ఉండవలను, ఎప్పుడు దానమొసగవలను మనుషుడు తెలుసుకొనగలడు. ఉదాహరణకు పెద్ద పులి కూడా ఒక జీవియే. భగవద్దంశ పరమాత్మ రూపమున భగవానుడు పులి హృదయమును వసించుచున్నాడు. కానీ దీని భావము పులిని మనము మైత్రీభావంతో చూడవలననియా ఇంకముగా కానే కాదు. దానిని భిన్న రీతిలో మనం గౌరవించవలను, అనగా ప్రసాద రూపమున దానికి దానమొసగవలను. అరణ్యములందు కల సాధు మహాత్ములు పులులను మైత్రీభావంతో చూడరు, కానీ ప్రసాదము మాత్రం దానికి వసగుదురు. వారు ప్రసాదము నొసగినప్పుడు అవి వచ్చి దానిని తిని వేడలిపోవును. ఈ విషయమున అచ్చము కుక్క వలనే అవి వర్తించును. వైదిక విధానమును అనుసరించి కుక్కను ఇంటిలోకి రానివ్వరాదు. అశుచి కారణముననే కుక్కలు పిల్లులు ఇంటి యందు ప్రవేశార్హములు కావు. గడప దగ్గరే నిలిచి ఉండినట్లుగా వాటికి అలవాటు చేయబడును. కరుణాహృదయుడగు గృహస్థుడు కుక్కలకు పిల్లులకు ప్రసాదము నొసగగా గడప దగ్గరే దానిని భుజించి అవి వెడలిపోవును. అల్పజీవులను మనం కరుణతో గాంచవలను. దీని భావం మానవులతో సమానముగా వాటిని గాంచవలనని కాదు, సమాన భావన ఉండవలను. కానీ వానికి వ్యవహారము మాత్రం భిన్నముగా ఉండవలను. జీవన స్థితులను బట్టి ఏ విధముగా భేదమును చూపవలను రాబో 6 శ్లోకములందు తెలుపబడినవి. పాషాణం వంటి నిర్జీవ పదార్థం మరియు సజీవుల నడుమ మొదటి వర్గీకరణము కావింపబడినది. పాషాణమునందును కొన్ని మార్లు జీవము ప్రకటమగుచుండును, కొన్ని పర్వతములు కొండలు పెరుగుతుండునని అనుభవం తెలుపుతున్నది. ఆత్మ ఉనికే దానికి కారణం. దానికి పైన జీవన స్థితి యొక్క తదుపరి ప్రకటనము చైతన్య వృద్ధి. ఆ తర్వాత ఇంద్రియ వృత్తులు కలగగలవు. వృక్షములు ఇంద్రియ వృత్తులను కొనినవని మహాభారతం నందలి మోక్షధర్మ భాగమున తెలుపబడినది. అవి చూడగలవు మరియు ఆగ్రహించగలవు. వృక్షములు గాంచగలవని అనుభవపూర్వకముగా మనము తెలుసుకొనవచ్చును. పెద్ద వృక్షములు కొన్ని మార్లు తమ పెరుగుదలకు గల అవరోధములను తప్పించుకొనుటకు గతిని మార్చుటను గాంచవచ్చును, అనగా వృక్షములు గాంచగలవు. మహాభారతమును అనుసరించి వృక్షమునకు గ్రాణ శక్తి కూడా కలదు. ఇది ఇంద్రియ వృత్తులను సూచించను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్న ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 29వ శ్లోకం. తత్రాపి స్పర్శ వేదిభ్య ప్రవరారస వేదినః తేభ్యో గంధవిదః శ్రేష్ఠ సప్త విదో వరాః. తత్ర వానిలో అపి ఇంకను స్పర్శ వేదిభ్య స్పర్శను తెలిసిన వాని కన్నను ప్రవర శ్రేష్టములు రసవేదినః రసమును గ్రహించునని తేభ్యః వాని కన్నను గంధవిదః గ్రాణము నెరుగునవి శ్రేష్టములు తథా వాని కన్నను శబ్దవిధ శబ్దమును గ్రహించునని వరాహ శ్రేష్టము. ఇంద్రియ వృత్తులను గూడిన జీవులలో కేవలము స్పర్శను గ్రహించు వాని కన్నను రసవృత్తిని కలిగినవి శ్రేష్టములు. వాని కన్నను గ్రహణావృత్తిని కలిగినవి శ్రేష్టములు. వాని కన్నను శబ్దము గ్రహించునని ఇంకను శ్రేష్టములై ఉన్నవి. భాష్యము. పరిణామ సిద్ధాంతమును డార్విన్ శాస్త్రజ్ఞుడే తొలత తెలిపిన వాడిని పాశ్చాత్యులు భావించినప్పటికీ శరీర నిర్మాణ విజ్ఞాన శాస్త్రము క్రొత్తదేమీను కాదు. పరిణామ విధానము శ్రీమద్ భాగవతము రచింపబడిన నాటికే 5000 ఏండ్ల పూర్వమే ఎరుకలో ఉన్నది. దాదాపు సృష్టి ఆరంభమున ఉన్నట్టి కపిలముని కూడా
దానిని గూర్చి పలికెను. అనగా ఆ జ్ఞానము వేదకాలము నుండియే నెలకొని ఉన్నది. దాని వరుస క్రమమంతయు వేదవాంగ్మయమున తెలుపబడినది. అనగా క్రమానుగత పరిణామ సిద్ధాంతము లేదా శరీర నిర్మాణ శాస్త్రము వేదములకు క్రొత్త కానే కాదు. వృక్షములందు కూడా పరిణామ విధానము కలదని ఇచట తెలుపబడినది. వానిలో కొన్ని వృక్షజాతులు స్పర్శవృత్తిని కలిగి ఉన్నవి. కానీ మత్స్యము రసవృత్తిని కలిగి ఉన్నందున వృక్షముల కన్నను శ్రేష్టమై ఉన్నది. ఘ్రాణవృత్తిని కలిగియున్న భృంగములు మత్స్యముల కన్నను శ్రేష్టములు. శబ్దమును గ్రహింపగలిగినందున సర్పములు వాని కన్నను శ్రేష్టములు. కేవలము కప్ప అరుపు వినుట ద్వారా సర్పములు చీకటి యందున వాటిని కొనగనగలవు. కప్ప అరుపు కారణమునే పాము ఓ ఇక్కడ కప్ప ఉన్నది అని తెలుసుకొని దానిని నోట కరుచుకొనెను. కేవలము మృత్యువును పిలుచుటకై శబ్దము చేయువారులకు సాధారణముగా ఈ ఉపమానము ఒసగబడుచుండెను. కప్ప వంటి శబ్దము చేయు చక్కని నాలుకను ఎవరేని కలిగి ఉండవచ్చును. కాని ఆ విధముగా శబ్దము చేయుట కేవలము మృత్యువుకు పిలుపు పెట్టుటయే. నాలుక యొక్క పరమోత్తమ ప్రయోజనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు హరినామ సంకీర్తన చేయుటయే. క్రూరమగు మృత్యువు నుండి అది మనుజుని రక్షించగలదు. 30వ శ్లోకం. రూపభేద విదస్సత్ర తతశ్చోభయతో దతః తేషాం బహుపదా శ్రేష్టశ్చతుశ్చాదస్తతో ద్విపాత్. రూపభేదమును విదః ఎరుగగలిగిన జీవులు తత్ర వాని కన్నను తతః వాని కన్నను చ మరియు ఉభయతః రెండు దవడల యందు తతః దంతములు తేషాం వానిలో బహుపాదములు కలిగినవి శ్రేష్టాః శ్రేష్టములు చతుఃపాద నాలుగు పాదములు కలిగినవి తథా వాని కన్నను ద్విపాత్ రెండు పాదములు కలిగినవి. శబ్దమును గ్రహించగల జీవులు కన్నను రూపభేదము నెరుగలిగిన జీవులు శ్రేష్టములు. వాని కన్నను రెండు దంత పంక్తులు కలిగినవి శ్రేష్టములు. వాని కన్నను శ్రేష్టములు బహుపాద జీవులు. వాని కన్నను చతుష్పాదములు శ్రేష్టములుగా కాగా మానవులు ఇంకను శ్రేష్ఠులు. భాష్యము. కాకులు వంటి కొన్ని పక్షులు రూపభేదము నెరుగగలవని చెప్పబడినది. కందిరీగ వంటి బహుపాద జీవులు పాదరహితమైన వృక్షములు గడ్డి కన్నను శ్రేష్టములు. చతుష్పాద జంతువులు బహుపాద జీవుల కన్నన శ్రేష్టములు. ఇక కేవలము రెండు పాదములు కలిగిన మానవుడు జంతువుల కన్నన శ్రేష్ఠుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పార్వతీ మాతాజీ మేరా, వనిత మాతాజీ గాని, కుమారి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతో వర్ణాసు చత్వారా తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో యద్దజ్ఞోభ్యది కస్తతః. తతః వారిలో వర్ణాః వర్ణములు చ మరియు చత్వారః నాలుగు తేషాం వారిలో బ్రాహ్మణః బ్రాహ్మణుడు ఉత్తమః ఉత్తముడు బ్రాహ్మణేషు బ్రాహ్మణులలో అపి పైగా వేదములు జ్ఞః అరిగినవాడు హి నిక్కముగా అర్థ ప్రయోజనము జ్ఞః ఎరిగినవాడు అభ్యధికః శ్రేష్ఠుడు తతః వాని కన్నను. మానవులు యందు గుణము మరియు కర్మ ననుసరించి ఏర్పాటు కావింపబడిన సంఘము శ్రేష్టమైనది. ఆ సంఘమునందు మేధావి వర్గము వారైన బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రాహ్మణుల యందు వేదాధ్యయనము కావించిన వాడు శ్రేష్ఠుడు. వేదాధ్యయనము కావించిన బ్రాహ్మణులలో వేదార్థము నిరిగిన వాడు శ్రేష్ఠుడు. భాష్యము. గుణము మరియు కర్మను అనుసరించి ఉన్నటువంటి మానవ సంఘము నందలి వర్ణ విధానము పరమ శాస్త్రీయమైనది. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేది చాతుర్వర్ణీయ విధానము ప్రస్తుతము భారతదేశమునందు కుల వ్యవస్థగా దిగజారినది. కానీ ఆ పద్ధతి శ్రీమద్ భాగవతము భగవద్గీత యందు తెలపబడిన కారణమున అతి పురాతన కాలము నుండి అమలులో ఉన్నట్లు గోచరించుచున్నది.
మానవ సంఘమున అటువంటి వర్ణ విభజన లేనంత వరకు ఎవరు ఏ ప్రయోజనము కొరకు పనిచేయవలెననేది అయోమయము సదా నెలకొనియే ఉండును. పరతత్వము నెరుగని స్థాయికి చేరుటకు అభ్యాసమును బడిసిన వాడే బ్రాహ్మణుడు. అట్టి బ్రాహ్మణుడు వేదజ్ఞుడైనప్పుడు వేద ప్రయోజనం నెరగగలుగును. పరతత్వము నెరుగుటయే వేద ప్రయోజనము. పరతత్వమును బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనడి 3 దశలలో అవగతము చేసుకొని భగవానుడనగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడిని తెలుసుకొనగలిగిన వాడు బ్రాహ్మణులలో శ్రేష్ఠుడిగా అనగా వైష్ణవుడుగా పరిగణించబడును. చదివిదా ప్రభుజీ? 32 అర్థజ్ఞాత సంశయచ్చేత తతః శ్రేయాన్ స్వకర్మకృత్ ముక్త సంగస్తతో భూయాన దోగ్ధా ధర్మమాత్మనః. అర్థజ్ఞాత్ వేద ప్రయోజనం నెరిగిన వాని కన్నను, సంశయములను చేత నివారింపగలిగిన వాడు, తతః అతని కన్నను శ్రేయాన్ ఉత్తముడు, స్వధర్మములను కృత్ నెరవేర్చువాడు, ముక్త సంగ భౌతిక సంగత్వము నుండి బయటపడినవాడు, తతః వాని కన్నను భూయాన్ ఉత్తముడు, అదోగ్ధ చేయనివాడు ధర్మం భక్తి యోగమును ఆత్మనః తన కొరకు. వేద ప్రయోజనము నెరిగిన బ్రాహ్మణుని కన్నను సంశయ నివృత్తి చేయగలిగిన వాడు శ్రేష్ఠుడు. వాని కన్నను స్వకర్మ నిరతుడగు బ్రాహ్మణుడు ఉత్తముడు. అతని కన్నను ముక్త సంగుడైన వాడు శ్రేష్ఠుడు. అతని కన్నను ఫలాపేక్ష రహితముగా భక్తి యోగమును నిర్వహించు విశుద్ధ భక్తుడు ఇంకను ఉత్తముడు. భాష్యము. పరతత్వమును గూర్చిన విశ్లేషణాత్మక అధ్యయనమును గావించి ఆ పరతత్వము బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడనడి 3 దశలలో అనుభూతమగునని తెలిసిన వాడు అర్ధజ్ఞ బ్రాహ్మణుడు అనబడును. ఎవరేని ఈ జ్ఞానమును కలిగి ఉండుటయే కాక పరతత్వమును గూర్చి ప్రశ్నించినప్పుడు సర్వ సంశయములను నివారింపగలిగినచో అతడు ఉత్తమునిగా భావింపబడును. విషయమును చక్కగా వివరించి సమస్త సంశయములను నివారింపగలిగిన సమస్త సంశయములను నివారింపగలిగిన బ్రాహ్మణ వైష్ణవుడైనను వైష్ణవ నియమములను పాటించినచో అతడు ఉన్నత స్థాయిలో నిలిచిన వాడు కాబోడు. అనగా అతడు సమస్త సంశయమును నివారింపగలుగుటయే కాక అదే సమయమున బ్రాహ్మణ లక్షణమునందును నెలకొని ఉండవలెను. ఆ విధముగా వేద ప్రయోజనము నెరిగి వేదవాంగ్యమునందు తెలియచేయబడిన నియమములను వర్తింపచేయుచు శిష్యులకు ఆ రీతిగా బోధింపువాడే ఆచార్యుడని పిలువబడును. అటువంటి మహాత్ముడు ఉన్నత పదము నందవలెనని కోరిక లేకుండగానే భక్తియుత సేవను కొనసాగించును. పూర్ణత్వమును బడిసిన బ్రాహ్మణుడే వైష్ణవుడు. పరతత్వ జ్ఞానమును కలిగి ఉండియు దానిని ఇతరులకు బోధింపజాలిన వైష్ణవుడు నిమ్న స్థితిలో ఉన్నట్టివాడు. భగవద్విజ్ఞానమును అవగతము చేసుకొనుటయే గాక దానిని ప్రచారము కూడా చేయగలిగిన వాడు మధ్యస్థితిలో ఉన్నట్టివాడు. ప్రచారము చేయుటయే గాక సమస్తమును పరతత్వమందు మరియు పరతత్వమును సమస్తమందు గాంచగలిగిన మహితాత్ముడు అత్యుత్తమ వైష్ణవుడు. వైష్ణవుడైన వాడు బ్రాహ్మణత్వమును అదివరకే పొందినట్టి వాడని ఇచ్చట పేర్కొనబడినది. నిజమునకు మనుషుడు వైష్ణవుడైనప్పుడే బ్రాహ్మణత్వమున పూర్ణత్వము సిద్ధించగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. జలజమాత విన్నారమ్మా? అన్ని స్టేజెస్ చాలా బాగున్నాయి ప్రభు. ఏమండి? అన్ని స్టేజెస్ చాలా బాగున్నాయి. ప్రతి స్టేజ్ బై స్టేజ్ స్టేజ్ బై స్టేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకొచ్చారు చెప్పండి. మనం ఈ అధ్యాయం నుంచే లాస్ట్ టైము చదవటం మొదలు పెట్టిన బ్రాకెట్లు ఉన్నాయి అన్ని. అప్పటి వరకు మళ్ళీ అర్థాలు అంతవరకు మనం అనువాదాలే చదివాడు అమ్మా. ఇక్కడ నుంచి భాష్యాలు బాబు పెట్టడం మొదలు పెట్టారు. అది అంటే ఈ చాప్టర్ ముందు నుంచి కాదు, ఇంకా కొంచెం ముందు నుంచి 22 అవును, ఎందుకంటే అన్ని అండర్లైన్ చేసుకున్నాను. దేవహూతి కర్మముని డిస్కషన్ దగ్గర నుంచి మొదలు పెట్టు. అవునమ్మా, అదే ఉన్నాయి. కపిల మునిసే భక్తి యోగ వివరణ అయ్యి ఉన్నాయి.
33వ శ్లోకంకి వెళ్దాము. తస్మాత్ వానికన్నను మయి నాకు అర్పించి అశేష సమస్తమగు క్రియ కర్మలు అర్ధ ద్రవ్యము ఆత్మ ప్రాణము మరియు ఆత్మ నిరంతరము మయి నాయందు అర్పించి ఆత్మనః ఎవరి చిత్తము పుంసః మానవుడు మయి నాయందు సన్యస్త అంకితము కావించి కర్మణః ఎవరి కర్మలు నా పశ్యామి గాంచబోను పరం అధిపుని భూతాం జీవుని కృతత్వరహితముగా సమము దర్శనాత్ ఎవని దృష్టి. కృష్ణ ప్రభుపాదుల వారి తాత్పర్యం చెబుతాం. కనుక నా ఎడ అనన్య చిత్తుడై సమస్త కర్మలను ప్రాణమును అనగా సమస్తమును నిరంతరము నా కొరకే వినియోగించి అంకితము కావించి వానికనను అధికుని నేను కాంచబోను. ఎటువంటి వ్యక్తి హైయెస్ట్ పర్సన్ చెప్తున్నారు. భాష్యం శ్రీ ప్రభుపాదుల గారి భాష్యం. భక్తుడికి ఎటువంటి అన్యాభిలాష ఉండదనిటి ఈ శ్లోకమునందలి సమదర్శనాత్ తన పదమునకు భావం. భక్తుని ఇష్టము భగవానుని ఇష్టము ఒకటే అయి ఉండదు. భక్తుని పాత్ర పోషణము కావించిన శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇదే తత్వమును ఉపదేశించారు. శ్రీకృష్ణుడే ఆరాధ్య దైవమనియు విశుద్ధ భక్తుల అభిరుచి ఆ దేవదేవుని అభిరుచితో ఏకమనియు ఆయన ఉపదేశించారు. భక్తుడు తాను భగవంతునితో ఏకమే సమానము అయినట్లు కాంచవలనన్నిటియే సమదర్శనాత్ అనే పదములకు భావము అన్నట్లుగా మాయావా తత్వవేత్తలు అజ్ఞాన కారణమును కొన్ని మార్లు వివరించారు. అది కేవలము మూర్ఖత్వమే. మనుషుడు తాను భగవానుతో సమానుడని తరించినప్పుడు సేవ అనే ప్రశ్న ఎట్లు ఉదయించును. సేవ అనే విషయము ప్రస్తావించినప్పుడు ప్రభువు అనే అంశము తప్పనిసరి అగును. సేవా కార్యమునందు ప్రభువు దాసుడు సేవ అనేది మూడు అంశములు తప్పనిసరిగా ఉండడు. తన ప్రాణమును కర్మలను మనస్సును ఆత్మను అనగా సమస్తమును కృష్ణ ప్రీత్యర్థమై అర్పించిన వాడు ఉత్తమ పురుషుడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడింది. అకర్తు అనగా కృతత్వ భావన లేకుండా అని భావము. ఫలములను భోగించుటకు ప్రతి ఒక్కడు తన కర్మలను యజమానిగా అనగా కర్త వర్తింపగోరు. కానీ భక్తునికి అటువంటి కోరిక ఉండదు. భగవానుడు అతనిని ఒక ప్రత్యేక పద్ధతిలో వర్తించమని కోరినందున అతడు పనిచేయదు. లోకులు తనను శ్రీకృష్ణుడు అనుచు పిలవలనని ప్రయోజనంతో శ్రీ చైతన్యవాదుడు కృష్ణ భక్తిని ప్రచారం చేయలేదు. పైగా కృష్ణుడే దేవాది దేవుడనియు కేవలము అతనినే అర్చింపవలనని ఆయన ఉపదేశించారు. పరమ ఆంతరంగిక సేవకుడైన భక్తుడు దేనిని కూడా తన కొరకు కావింపుడు. ప్రతి కార్యమును అతను కృష్ణ ప్రీత్యర్థమే నిర్వహించదు. కనుక మై సన్యస్త కర్మణః ఆకే మనసు అర్పించి అని స్పష్టముగా తెలుపబడింది. భక్తుల లక్షణములు ఇవియే. ఈ శ్లోకమును అనుసరించి అటువంటి మహాత్ముడే మానవులందరిలోని పరమశ్రేష్ఠుడు. 34-30 చదువుతామమ్మా. 34 చదువుతా. చదువుతానమ్మా. హరే కృష్ణ. మనసైతాని భూతాని ప్రణమేద్బహుమానయన్ ఈశ్వరో జీవ కలయా ప్రవిష్టో భగవానితి. మనస్సుతో ఏతాని ఈ భూతాని జీవులందరకు ప్రణమేత్ వందనమునొసగును. బహుమానయన్ గౌరవము చూపుచు ఈశ్వర నియామకుడు జీవుల యొక్క కలయ పరమాత్మను రూపమున ప్రవిష్ట ప్రవేశించి భగవానుడు ఇతి అని. భగవానుడు ప్రతి జీవుని దేహమందు పరమాత్మని రూపమున ప్రవేశించి ఉన్నాడని దృఢ నిశ్చయము కలిగి ఉన్నందున అట్టి పూర్ణభక్తుడు ఎల్ల జీవులకు ప్రణమిల్లును. హరే కృష్ణ. భాష్యం. భగవానుడు పరమాత్మని రూపమున ప్రతి జీవుని దేహమందు ప్రవేశించిన కారణమున ప్రతి జీవుడును భగవానుడయ్యేనని పూర్ణభక్తుడు పొరపాటు పడడు. ఇదే విషయము పైన వివరింపబడినది. నిజమునకు ప్రతి జీవుడును భగవానుడగునని తలచుట మూర్ఖత్వమే. ఉదాహరణకు ఒకడు ఒక గది యందు ప్రవేశించినచో
దాని భావము ఆ గది అతనిగా అనగా ఆ మనిషిగా మారినదని కాదు కదా. అదే విధముగా భగవానుడు 84 లక్షల రకముల భౌతిక దేహముల యందు ప్రవేశించినాడను దాని భావము ఆ దేహములన్నీను భగవానుడైనాయని కాదు. అయినను భగవానుడు ప్రవేశించిన కారణమున విశుద్ధ భక్తుడు ప్రతి దేహమును భగవన్మందిరముగా భావించును. పూర్ణ జ్ఞానముతో అటువంటి మందిరమునకు అతడు వందనమొసగును. కనుక భగవత్ సంబంధమున ప్రతి జీవునికి గౌరవం మొసగినట్లగును. పరమ పురుషుడు దరిద్రుని దేహమున ప్రవేశించినప్పుడు దరిద్ర నారాయణుడగునని మాయావాద తత్వవేత్తలు తలతురు. కాని అట్టివి నాస్తికులు మరియు అభక్తుల దైవదూషణ పలుకులు మాత్రమే. 35 చదవనమ్మా. 35వ శ్లోకం. భక్తి యోగశ్చ మయా మానవ్యుదీరితః యయోరేకతరేణైవ పురుషః పురుషం వ్రజేత్. భక్తి యోగ భక్తి చ మరియు యోగ యోగము చ కూడా మయా నాచే మానవి ఓ మనుతనయ ఉదీరితః వర్ణింపబడిన యయోహ రెండింటిలో ఏకతరేణ రెండింటిలో ఒకటి ఏవా కేవలము పురుష మనుజుడు పురుషం పరమ పురుషుని వ్రజేత్ పొందును. ఓ జనని మనుతనయ భక్తిని మరియు యోగమును ఈ విధముగా కొనసాగించువాడు దానిచే పరమ పురుషుని పదమును సాధించగలడు. హరే కృష్ణ. భాష్యం. భక్తి యోగపు పూర్ణత్వ స్థితికి చేరవలెనని లక్ష్యముతోనే అష్టాంగ యోగ పద్ధతిని నిర్వహింపవలెనని కపిల భగవానుడు ఇచ్చట చక్కగా వివరించినాడు. ఆసన విధిని అభ్యసించి తనను తాను పూర్ణుడనని తలచుచు సంతుష్టి చెందుట ఏమాత్రమో అంగీకారయోగ్యము కాదు. ధ్యానము ద్వారా మనుజుడు తప్పక భక్తి యోగ స్థితిని సాధించవలెను. పూర్వము వివరించినట్లు యోగి విష్ణు రూపము పైననే ధ్యానమును కొనసాగించవలెను. చీలమండలను, పాదములను, జానువులను, ఊరువులను, వక్షస్థలమును, కంఠమును ఒక్కొక్కటిగా ధ్యానించుచు క్రమముగా అతడు ముఖమును ఆ పిదప ఆభరణములను ధ్యానింపవలెను. ఈ విషయమున నిరాకార ధ్యానమనడి ప్రశ్నయే లేదు. భగవానుని సవిస్తర ధ్యానము ద్వారా యోగి భగవత్ ప్రేమ స్థితికి అరుదించినప్పుడు అది ఏ భక్తి యోగ స్థితి అనబడును. ఆ స్థితి యందు అతడు ప్రేమ పూర్వకముగా సేవను అనురించవలెను. యోగాభ్యాసము చేసి భక్తియుత సేవా స్థితికి అరుదించిన వారు ఎవరైనను దివ్య పదమున భగవానుని పొందియే తీరుదురు. ఆ విషయమే ఇచ్చట పురుషం వ్రజే. పురుషుడు అనగా జీవుడు పరమ పురుషుని చేరును అని చెప్పబడినది. దేవదేవుడు మరియు జీవుడు గుణరీతిని ఒక్కరే. వారిరువురును పురుషుడనియే పిలువబడిరి. పురుషుని స్వభావము వారిరువురి యందును నెలకొని ఉండును. పురుషుడు అనగా భోక్తయని భావము. ఆ భోగ స్వభావము జీవేశ్వరులు ఇరువురి యందును కలదు. కాని భేదమేమనగా భోగ పరిమాణము మాత్రము సమానము కాదు. జీవుడు భగవానుడు కలిగి ఉన్నంతటి భోగమును అనుభవింపజాలడు. ఈ విషయమున ధనికుడు మరియు బీదవాని ఉపమానమును వసగవచ్చును. భోగవాంఛ ఇరువురి యందున్నను ధనికుడు కలిగి ఉన్నంతటి భోగమును బీదవాడు పొందజాలడు. కాని ఆ బీదవాడు తన కోరికలను ధనికుని కోరికలతో మిళితము కావించినప్పుడు అనగా జోడించినప్పుడు అనగా పేదవాడు మరియు ధనికుని నడుమ సహకారము వనగూడినప్పుడు ఆ భోగము సమముగా పంచుకొనబడును. భక్తి యోగము అటువంటిదే. పురుషం వ్రజేత్. జీవుడు భగవద్ధామమును చేరి భోగించుటకు భగవానునికి సహకారము నొసగినప్పుడు ఆ దేవదేవునికి ఉన్నంత సౌఖ్యమును అనుభవించగలడు. కాని విరుద్ధముగా జీవుడు భగవానుని అనుకరించుచు తానే భోగింప కోరినప్పుడు అతని కోరిక మాయా అని పిలువబడును. అది అతనిని భౌతిక జగమున పడద్రోయును. తానే క్రమముగా భోగింపగోరుచు భగవానునితో సహకరించని వాడు లౌకిక జీవనమున నియుక్తుడగును. కాని అతడు తన భోగమును భగవానునితో జతకూర్చినంతనే
ఆధ్యాత్మిక జీవనమున నిలచిన వాడగును. దీనికి ఒక ఉదాహరణము ఇచ్చట వసగవచ్చును. దేహమునందలి అవయవములు స్వతంత్రముగా భోగింపజాలవు. అవి దేహముతో సహకరించుచు ఉదరమునకు ఆహారము నొసగవలసినదే. ఆ రీతిని దేహమునకు సహకరించుట ద్వారా దేహ భాగములన్నీను సమానముగా భోగించగలవు. అదియే అచిత్య భేదాభేద తత్వము, అనగా ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వము. అనగా జీవుడు భగవానునికి విరుద్ధముగా జీవితమును అనుభవింపజాలడు. భక్తి యోగమును అనుసరించుచు అతడు తన కర్మలను భగవానునితో జతకూర్చవలసియే ఉండును. యోగ విధానమున కాని లేదా భక్తిచే కాని మనుజుడు భగవానుని చేరవచ్చునని ఇచ్చట తెలుపబడినది. అనగా యోగము మరియు భక్తి అని వాని నడుమ భేదము లేదని ఈ విషయము సూచించుచున్నది. ఆ రెండింటి లక్ష్యము విష్ణు ఒకటయే దానికి కారణము. అయినను నవీన కాలమందు ఏదో శూన్యముపై లేదా నిరాకారముపై లక్ష్యము నిలిపడి యోగ విధానము తయారు చేయబడినది. కానీ నిజమునకు యోగమనగా విష్ణు భగవానుని రూప ధ్యానమే. అనగా యోగాభ్యాసమును ప్రామాణిక నిర్దేశమును అనుసరించి నిర్వహించినచో దానికి భక్తికి నడుమ భేదము ఉండబోదు. హరే కృష్ణ. చాలా బాగుంది నాన్న, చాలా వివరంగా ఇచ్చారు. నెక్స్ట్ ఎవరమ్మా? పద్మావతి మాత చదువుతారమ్మా. ప్రభు హరే కృష్ణ. 36వ శ్లోకం. ఏతత్ భగవతో హరే కృష్ణ. ఏతత్ భగవతో రూపం బ్రాహ్మణః పరమాత్మనః పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం. ఏతత్ ఈ భగవానుని రూపము బ్రహ్మము యొక్క పరమాత్మను యొక్క పరం దివ్యము ప్రధానుడగు పురుషుడు దైవం ఆధ్యాత్మికము కర్మ నిచేష్టతం యవ్వాని కర్మలు. అనువాదం. వ్యక్తిగతాత్మ యవ్వానిని దరిచేరవలెను. ఆ పురుషుడు బ్రహ్మము మరియు పరమాత్మునిగా తెలియబడును. దేవదేవుని నిత్యరూపము ప్రధాన పురుషుడగు అతని కర్మలన్నీయు ఆధ్యాత్మికములు. భాష్యము. వ్యక్తిగతాత్మ యవ్వానిని దరి చేరవలెను స్పష్టపరచుటకై ఇచ్చట తెలుపబడినదేమనగా దేవదేవుడగు ఆ పురుషుడే జీవులందరిలోనూ ప్రధానుడు మరియు నిరాకార బ్రహ్మ తేజము పరమాత్మ లక్షణముల చరమ రూపమును అయ్యున్నాడు. అతడు బ్రహ్మ తేజమునకు పరమాత్మ లక్షణములకు మూలమైనందున పరమ ప్రధానునిగా వర్ణింపబడినాడు. ఈ విషయమును గూర్చియే కఠోపనిషత్తునందు నిత్యానాం అని ధృవీకరింపబడినది. అనగా నిత్యులగు జీవుల అనేకులైనను అతడే ప్రధాన పోషకుడు. ఇది భగవద్గీత యందును శ్రీకృష్ణ భగవానునిచే అహం సర్వస్య ప్రభవః అని ధృవీకరింపబడింది. అనగా బ్రహ్మ తేజము మరియు పరమాత్మ లక్షణములతో పాటు సమస్తమునకు అతడే మూలము. గీత యందు నిర్ధారింపబడినట్లు ఆ దేవదేవుని కర్మలు దివ్యములు. అనగా జన్మ కర్మ చామే దివ్యం. శ్రీకృష్ణ భగవానుని కర్మలు మరియు ఆవిర్భావ అంతరార్థములు దివ్యములు. వానిని భౌతికములను భావింపరాదు. అవి అన్నీను భౌతిక కర్మలకు తేడా లేదా భేదభావమునకు పరమైనవి ఎరిగినవాడు ముక్తిని బడయును. యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ. అట్టివాడు దేహ త్యాగానంతరము ఈ భౌతిక జగమునకు తిరిగి రాక పరమ పురుషుని చేరును.
అదే విషయము ఇచ్చట పురుషం వ్రజేత్ అని ధృవీకరింపబడినది. అనగా దేవదేవుడగు శ్రీకృష్ణుని దివ్య స్వభావమును కర్మలను అవగతము చేసుకున్నట ద్వారా జీవుడు అతనిచే చేరగలడు. 37 చదవన ప్రభుజీ. చదవండి. 37వ శ్లోకం. రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే భూతానాం మహాదాదీనాం యతో భిన్న దృశాం భయం. రూప మార్పులకు ఆస్పదం కారణము దివ్యము కాలము ఇతి అని అభిధీయతే తెలియబడుచున్నది. భూతానాం జీవులకు మహత్ అధీనం బ్రహ్మదేవుడు మొదలుగుని యతః కారణమున భిన్న దృశాం భేద దృష్టి భయము. అనువాదము. రూపభేదమును కలిగించు కాలము దేవదేవుని వరి ఒక లక్షణమై ఉన్నది. కాలము దేవదేవుడే అని తెలుసుకొన జాలని వాడు ఆ కాలముచే భీతుడగును. భాష్యము. కాలము యొక్క కర్మలను గాంచి ప్రతి ఒక్కరూ భీతి చెందుదురు. కానీ కాలము భగవానుని మరి యొక్క రూపము లేదా ప్రకటముని ఎరుగని భక్తుడు మాత్రమే దానిని ప్రభావమునకు భయపడవలసిన పని లేదు. ఇచ్చట రూపభేదాస్పదం అను పదము ప్రధానమైనది. కాల ప్రభావమున ఎన్నియో రూపములు మార్పులు చెందిపోవుచున్నవి. ఉదాహరణకు జన్మించినప్పుడు శిశువు దేహము చిన్నగా నుండును. కానీ కాలక్రమమున అది పెద్దదై బాలుని దేహము గాని ఆ పిదప యువకుని దేహము గాని మార్పు చెందుచుండును. అదే విధముగా ప్రతిదియు కాల ప్రభావముచే లేదా దేవదేవుని పరోక్ష నియంత్రణచే రూపభేదము నొందుచుండును. సాధారణముగా మనము శిశువు దేహము, బాలుని దేహము, యువకుని దేహము నడుమ ఎట్టి భేదమును గాంచము. కాల ప్రభావమునే ఆ మార్పులు కలుగుచున్నవని ఎరుగుటయే అందులకు కారణము. కాలము ఏ రీతిగా పనిచేయునని ఎరుగని వానిచే భయము కలుగుచుండును. హరే కృష్ణ. బ్రహ్మమాత చదువుతారమ్మా. చదువు. హరే కృష్ణ. 38వ శ్లోకం. యోంతః ప్రవిశ్య భూతాని భూతైరత్కిలాశ్రయః స విష్ణు క్షుది యజ్ఞుసౌ కాలః కాలయతాం ప్రభుః. ఎవరైతే అంతరమందు ప్రవేశించి భూతాని జీవులను జీవులచే అతి నశింపజేయును. అఖిల ఎల్లరకు ఆశ్రయము సహా అతడు విష్ణువు అక్షః నామము కలిగిన వాడు ఆది యజ్ఞ సర్వ యజ్ఞ భోక్త ఆ కాలము కలయాత ప్రభువు. అనువాదం. సర్వ యజ్ఞ భోక్తయు విష్ణు భగవానుడే కాలమును ప్రభువును అయి ఉన్నాడు. అతడే ఎల్లరి హృదయములందు ప్రవేశించును. ఎల్లరకు అతడే ఆశ్రయం. అతడే ప్రతి జీవుని ఇతరుల ద్వారా నశింపజేయును. భాష్యం. విష్ణు భగవానుడు ఈ శ్లోకమును విశదంగా వర్ణింపన్నాడు. అతడే పరమభోక్త. ఇతరులందరూ అతని సేవకులుగా పనిచేయదు. చైతన్య చరితామృతం ఆదిలీల 5.14 నందు తెలుపబడినట్టు ఏకలే ఈశ్వర కృష్ణ పరమ ప్రభు కేవలము విష్ణువే. హర సభ వృత్య ఇతరులందరూ అతని సేవకులు. బ్రహ్మరుద్రాది దేవతలందరూ అట్టి సేవకులే. ఆ విష్ణువే ఎల్లరి హృదయమందు పరమాత్మ రూపంలో ప్రవేశించింది. అతడే ప్రతి జీవుని ఇతర జీవుని ద్వారా నశింపజేయను. 39వ శ్లోకం. నాస్య కచ్చిద్దయతో ద్వేషో నచ బాంధవ అవిసత్య ప్రేమతోసౌ ప్రేమత్వం జనమంత కృత్. నా కాడు చ మరియు అస్య భగవానికి కచ్చిత్ ఎవ్వడును దయత ప్రీతముడు నా కాడు, ద్వేష శత్రువు నా కాడు, చ మరియు బాంధవ మిత్రుడు, అవిసతి దరిచేరిన, అప్రమత్తుడు అసో అతడు, అప్రమత్తంగా లేనట్టు, జనులకు అంతకృత్ నశింపజేయవాడు. అనువాదం. భగవానికి ఎవ్వడును ప్రీతముడు కాడు, అలాగని ఎవరినూ శత్రువు గాని మిత్రుడు గాని కాడు. కానీ తనను మరువని వారికి
అతడు ప్రేరణ నొసుకుచు మరిచిన వారిని నశింపజేయును. అనువాదం. భాష్యం. విష్ణు భగవానితో గల సంబంధ విస్మృతియే జీవుని నిరంతర జనన మరణముల కారణమే ఉన్నది. జీవుడు భగవాని వల్లే నిత్యుడు. కానీ తన విస్మృతి కారణమున అతడు భౌతిక ప్రకృతి యందు ఉంచబడి పునర్జన్మలు పొందుచుండును. దేహం నశించినప్పుడు అతడు తాను కూడా నశించుతని తలుచును. నిజమున విష్ణు భగవాన్తో తనకు గల సంబంధం విస్మృతియే అతని పతనము కారణం. ఎవ్వరూ ఆ మూల సంబంధమును పునరుద్ధరించుకుందరో వారు అతని నుండి ప్రేరణ పొందరు. కానీ దీని భావం భగవానుడు కొందరికి శత్రువు, కొందరికి మిత్రుడని కాదు. అతడు ఎల్లరికూ సహాయం అందించును. మాయా ప్రభావంచే మోహితుడు కానివాడు రక్షింపబడగా మోహితుడైన వాడు నశించుకోడు. కనుకనే హరిం వినా నా శృతిం తరంతి. శ్రీహరి సహాయం లేనిదే ఎవరునూ జన్మ మృత్యు చక్రం నుండి రక్షింపబడని చెప్పబడింది. కనుక విష్ణు భగవాని పాదపద్మములు ఆశ్రయించి జన్మ మృత్యు వలయం నుండి తనను తాను రక్షించుకుంటా జీవులందరి కర్తవ్యము. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. విజయమాత ఉన్నారమ్మా? లక్ష్మీమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 40వ శ్లోకం. యద్భయాత్వాతి వాతోయం సూర్యస్తపతి యద్భయాద్వర్ధతే దేనో భగణో భాతి యద్రుయాత్. యత్ యవ్వాని దేవదేవుని భయాత్ భయముననే వాతి వీచును వాత గాలి అయం ఇహ సూర్యుడు తపతి ప్రకాశించును. యత్ యవ్వాని భయాత్ భయము వలన వర్షతే వర్షించును. దేవ వర్షము యొక్క దేవత. భగణ నక్షత్రములు. భాతి మెరియును. యత్ యవ్వాని భయాత్ భయము వలన. అనువాదము. దేవదేవుని భయము చేతనే గాలి వీచుచున్నది. అతని భయము వలననే సూర్యుడు ప్రకాశించుచున్నాడు. అతని భయముననే వర్షము కురియుచున్నది. అతని భయముననే నక్షత్రములు మెరియుచున్నవి. భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే నా నిర్దేశమందే ప్రకృతిని పనిచేయుచున్నది అని పలికినాడు. ప్రకృతి అప్రయత్నముగానే పనిచేయుచున్నదని మూర్ఖుడు తలచినను వేదవాన్మయము అటువంటి నాస్తిక తత్వమును సమర్థింపబోదు. ప్రకృతి శ్రీకృష్ణుని అధ్యక్షత యందే పనిచేయుచున్నది. ఆ విషయము భగవద్గీత యందు ధృవపరపబడినది. భగవానుని నిర్దేశమందే సూర్యుడు ప్రకాశించుచున్నాడనియు అతని నిర్దేశమందే మేఘములు వర్షములు కురిపించుచున్నవనియును ఇతడు తెలియవచ్చుచున్నది. అనగా ప్రకృతి కర్మలన్నీయును విష్ణు భగవానుని అధ్యక్షత యందే నిర్వహించబడును. 41. యద్వనస్పతయో భీతా లతాత్సౌషధిభిః సహ స్వే స్వే కాలేభి గృహ్ణంతి పుష్పాణి చ ఫలాని చ. యత్ యవ్వాని కారణమున వనః పతయ వృక్షములు, భీతాః భయము, లతాః లతలు, చ మరియు ఓషధిభిః ఓషధులు, సహ పాటుగా, స్వే స్వే కాలానుగుణముగా, అభిగృహ్ణంతి ధరించును, పుష్పాణి పుష్పములను, చ మరియు ఫలాని పండ్లను, చ కూడా. అనువాదము. దేవదేవుని భయము చేతనే వృక్షములు, లతలు, ఓషధులు, కాలానురూప మొక్కలు మరియు పుష్పములు సరి అయిన ఋతువునందు పుష్పించి ఫలించును. భాష్యము. భగవానుని అధ్యక్షత యందు సూర్యుని ఉదయాస్తమయములు జరుగుచు ఋతుమార్పులు తగిన సమయమున వనగుడునట్లుగా దేవదేవుని నిర్దేశమందే కాలానుగత మొక్కలు, పుష్పములు, ఓషధులు, వృక్షములు వృద్ధి చెందుచున్నవి. ఎటువంటి కారణము లేకుండా అప్రయత్నముగానే మొక్కలు పెరుగుబోవు. కానీ నాస్తిక తత్వవేత్తలు దీనికి విరుద్ధముగా పలుకుతారు. వాస్తవమునకు భగవదాజ్ఞ మేరకే అవి పెరుగును. భగవానుని వివిధ శక్తులు ఎంత చక్కగా పనిచేయనగా ప్రతి దినము అప్రయత్నముగా
జరిగిపోవచున్నట్లు గోచరించున్నవి. వేదవాన్మయమునందు ధృవపరచబడినది. హరే కృష్ణ. 42 హరే కృష్ణ ప్రభు. సుమమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. దండత్వం. 42వ శ్లోకం. స్రవంతి సరితో భీతాం నోచర్పత్యు దదీర్యతః అగ్నిరిదే సగిరి బీర్బార్న మజ్జతి యద్భయాత్. భగవానుని భయము వలననే నదులు ప్రవహించుచున్నవి, సముద్రము చెలియలి కట్టను దాటకున్నది. అతని భయము చేతనే అగ్ని జ్వలించుచున్నది. పర్వతములను గూడి ధరిత్రి విశ్వజలమును మునుగుకున్నది. భాష్యము. ఈ విశ్వపు సగభాగము జలముతో నిండి ఉన్నదనియు, ఆ జలమున గర్భోదక సాయి విష్ణువు శయనించి ఉన్నాడనియు వేదవాగ్మయము ద్వారా మనం ఎరిగి ఉన్నాము. అతని నాభి నుండి కమలము ఉత్పన్నము కాగా దాని తూడు యందు వివిధ లోకములు నెలకొనినవి. గురుత్వాకర్షణ సిద్ధాంతములని వివిధ గ్రహములు తేలుచున్నవని లౌకిక శాస్త్రవేత్త వలికినను, నిజమైన సిద్ధాంతకర్త శ్రీకృష్ణ భగవానుడే. సిద్ధాంతమును గూర్చి పలికినప్పుడు సిద్ధాంతకర్త ఒకడు ఉండియే తీరునని మనం ఎరుగుదుము. లౌకిక శాస్త్రవేత్తలు ప్రకృతి సిద్ధాంతములను కనిపెట్టుచున్నారు గాని సిద్ధాంతకర్తను గుర్తింపజాలకున్నారు. ఆ సిద్ధాంతకర్త ఎవరో శ్రీమద్ భాగవతం నుండి, భగవద్గీత నుండి మనము తెలుసుకొనవచ్చును. అతడే పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు. గ్రహములు లోకములు మునిగిపోవుట లేదని, కృంగుట లేదని ఇచ్చట తెలుపబడినది. భగవదాజ్ఞ మేరకు తేలుచున్నందున అవి జలములందు పడిపోవటలేదు. పలు పర్వతములను, సముద్రములను, మహాసముద్రములను, నగరములను, భగవంతులను, ప్రాసాదములను గూడి లోకములన్నీయు అతి భారముగా నున్నను తేలుచూనే ఉన్నవి. ఆకాశమును తేలుచున్న ఇతర లోకములు కూడా ఈ లోకము వల్లనే సముద్రములను, పర్వతములను కూడి ఉన్నవని ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. 43వ శ్లోకం. నభో దదాతి స్వసతాం పదం యన్నియా మాదదః లోకం సర్వదేహం తనూతే మహాన్ సప్త బిరావృతం. నభః ఆకాశము, దదాతి వసగును, స్వసతం జీవులకు, పదం స్థానమును, యత్ యవ్వాని దేవదేవుని, నియమాత్ ఆజ్ఞచే, అధః ఆ లోకం విశ్వము, స్వదేహం స్వీయదేహము, తనూతే విస్తరించును, మహాతత్వము, సప్తభిః 7 ఆవరణలతో ఆవృతం కప్పబడి ఉన్నది. భగవాన్ని ఆజ్ఞకు లోబడియే ఆకాశము అసంఖ్యాక జీవులను కలిగి ఉన్న వివిధ లోకములకు స్థానమును కల్పించుచున్నది. సప్తావరణములో కూడిన విరాట్ దేహము ఆ దేవదేవుని పరమ నియంత్రణ మందే విస్తరించుచున్నది. భాష్యము. అంతరిక్షమున లోకములు తేలుచున్నవనియు మరియు వాని యందు జీవులు కలరనియు ఈ శ్లోకము నుండి అవగతమగుచున్నది. ఇక్కడ స్వసతం అనగా శ్వాసించునవి జీవులు అని భావము. వారికి స్థానమును కల్పించుటకే అసంఖ్యాక లోకములు కలవు. ప్రతి లోకమును అసంఖ్యాక జీవులకు నివాస స్థానము కాగా భగవదాజ్ఞచే ఆకాశమునందు అవసరమైనంత స్థలము నెలకొని ఉన్నది. విరాట్ దేహము పెరుగుచున్నదనియు ఇచ్చట పేర్కొనబడినది. అది 7 పొరలచే కప్పబడి ఉన్నది. విశ్వమందు పంచతత్వములు ఉన్నట్లుగా తత్వములన్నీయును పొరల రూపమును విరాట్ దేహమును ఆచ్ఛాదించుచున్నవి. మొదట ఆచ్ఛాదనము భూమి. విశ్వమందలి స్థలమునకు అది 10 రెట్లు అధిక పరిమాణము కలది. రెండవ ఆచ్ఛాదనము జలము. అది భూపొర కన్నను 10 రెట్లు అధిక పరిమాణము కలది. అగ్ని మూడవ పొర. అది నీటి పొర కన్నను 10 రెట్లు అధిక పరిమాణము కలది. ఈ రీతిని ప్రతి పొర కూడా దాని పూర్వము దానికి 10 రెట్లు అధిక పరిమాణము కలదై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. భూపొర కన్నాను 10 రెట్లు అదే భూమి కంటే వాటర్ ఎక్కువ ఉన్నది, కానీ అగ్ని భూమి కంటే ఎక్కువ ఉన్నది అని
అంటే ప్రభుజీ వింటున్నాం. అగ్ని అంటే ఇక్కడ వేడి, రైట్? ఓకే సూర్యుడు వచ్చే వాతావరణం అదంతా కూడా అగ్ని కిందకే వస్తుంది. ఓకే ప్రభుజీ. మళ్ళా ప్రభుజీ ఇక్కడ విరాట్ దేహము పెరుగుతున్నదని చెప్పారు కదా, అంటే విశ్వం యూనివర్స్ ఆల్వేస్ ఎక్స్పాండింగ్ అని అంటారు కదా, అది ఇది అంతే. ఒకటే కదా అది ప్రభుజీ? అవునమ్మా, అంతే, అది కరెక్ట్ అండర్స్టాండింగ్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 44వ శ్లోకం. గుణాభిమానినో దేవాః సర్గాదిశ్వస్య యద్భయాత్ వర్తంతే నుయుగం యేషాం వశ ఏతచ్చరాచరం. గుణములు, అభిమానిన అధిష్టాతలు, దేవతలు, సర్గ ఆదిషు సృష్ట్యాది కార్యములందు అస్య ఈ జగత్తు యొక్క యత్ భయాత్ ఎవని భయముచే వర్తంతే కార్యములు నిర్వహింతురు అనుయుగం యుగములను అనుసరించి యేషాం ఎవ్వరి వశే అదుపులో ఏతత్ ఈ చర అచరం చరాచరములు. దేవదేవుని భయము చేతనే త్రిగుణాది దేవతలు సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించుచున్నారు. ఈ జగమందరి చరాచరములన్నయును వారి అదుపులోనే కలవు. భాష్యము. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేది త్రిగుణములు త్రిమూర్తుల విష్ణువు, బ్రహ్మ, శివుడు అధీనములో కలవు. విష్ణువు సత్వగుణమునకు అధిష్టాత కాగా బ్రహ్మదేవుడు రజోగుణమునకు, శివుడు తమోగుణమునకు అధిష్టాతులై ఉన్నారు. అదే రీతిగా వాయువు, జలము, మేఘాది విభాగములకు పలుకు దేవతలు అధిష్టాతలుగా నున్నారు. ప్రభుత్వం నందు అనేక రకములకు విభాగములు ఉన్నట్లుగా భౌతిక జగమునందును భగవానుని ప్రభుత్వము నా పెక్కు విభాగములు కలవు. అవన్నీయును ఆ దేవదేవుని భయముచే చక్కగా పనిచేయుచుండును. విశ్వమందరి సమస్త స్థావర జంగములను నియంత్రించున్నది నిస్సందేహముగా దేవతలే అయినను వారికి పైన గల పరమ నియామకుడగు దేవదేవుడు శ్రీకృష్ణుడు. కనుకనే బ్రహ్మ సంహిత యందు ఈశ్వర పరమకృష్ణ అని తెలుపబడినది. విశ్వమునందలి పలు విభాగముల కార్యములను నియంత్రించుటకు పలు నియామకులున్నను పరమ నియామకుడు మాత్రము శ్రీకృష్ణుడే. ప్రళయములు 2 రకములు. బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు ఒక రకపు ప్రళయము సంభవింపగా అతడు దేహత్యాగము చేసినప్పుడు అంతిమ ప్రళయము సంభవించును. బ్రహ్మదేవుడు దేహత్యాగము చేయనంత వరకు సృష్టి స్థితి లయ కార్యములు దేవదేవిని అధ్యక్షతన వివిధ దేవతలచే నిర్వహింపబడును. నెక్స్ట్ కూడా చదవన ప్రభుజీ. 45వ శ్లోకం. సోనంతోంతకరః కాలో నాదిరాదికృదవ్యయః జనం జనేన జనయన్ మరయన్ మృత్యునాస్తకం. సహ ఆది అనంతః అంతము లేనిది, ఆసక్తకర నశింపచేయునది, కాలః కాలము, అనాదిః ఆది లేనట్టిది, ఆదికృత్ సృష్టికర్త, అవ్యయః మార్పురహితము, జనం జనులను, జనేన జనులచే, జనయన్ సృజించుచు, మారయన్ నశింపచేయుచు, మృత్యున మరణము ద్వారా, అంతకం మృత్యుదేవతను. కాలమునకు ఆద్యంతములు లేవు. దోషపూరితమగు జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతినిధి. ఈ దృశ్యమాన జగత్తును అది నశింపచేయును. ఒకని నుండి మరి ఒకనికి సృష్టించుట ద్వారా అది సృష్టి కార్యమును కొనసాగించును. ఈ రీతిని మృత్యుదేవతయగు యమరాజును కూడా నశింపజేసి అది విశ్వమును లయింపజేయును. భాష్యము. భగవానుని ప్రతినిధియగు కాలము యొక్క ప్రభావముచే తండ్రి పుత్రునిగను, కాని కాలములో క్రూరమగు మృత్యువు ప్రభావముచే తండ్రి మరణించును. వాస్తవమునకు కాల ప్రభావముచే మృత్యుదేవత కూడా సంహరింపబడును. అనగా భౌతిక జగమందలి దేవతలందరూ మన వలనే తాత్కాలికమైనట్టి వారు. మనలో
మనము ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరములు జీవించవచ్చును. దేవతలు కోట్లాది సంవత్సరములు జీవించవచ్చును. అయినప్పటికిని దేవతలు శాశ్వతులు కారు. ఈ భౌతిక జగమున ఎవరునూ శాశ్వతముగా జీవింపజాలరు. దేవదేవుడగు శ్రీకృష్ణుని వేలి సంకేతము చేతనే ఈ దృశ్యమాన జగము సృష్టింపబడింది, పోషింపబడి లయించిపోవును. కనుకనే భక్తుడు ఈ భౌతిక జగమతను ఏదీనూ కోరడు. కేవలము శ్రీకృష్ణ భగవానుని సేవించుటనే అతడు వాంఛించును. ఆ సేవాభావము శాశ్వతముగా నిలుచును. భగవానుడు శాశ్వతముగా నిలుచును. భగవత్ సేవకుడు శాశ్వతముగా నిలుచును. సేవ సైతము శాశ్వతముగా నిలిచి ఉండును. శ్రీమద్ భాగవతములోని కపిల భగవానునిచే భక్తియోగ వివరణము అను తృతీయ స్కందమునందలి 29వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఫస్ట్ పేరాలో కాలమునకు ఆద్యంతములు లేవు, దోషపూరితము జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతినిధి అంటే అర్థం ఏంటండి? దోషపూరితమైన ఎక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పండి, ఇది ఎక్కడ వచ్చింది? ఫస్ట్ అనువాదంలో 45 అనువాదం. భగవానికి ప్రతినిధి కాలం యొక్క ప్రభావం తండ్రి భాష్యం కదా, అనువాదం. కాలముకు ఆద్యంతములు లేవు, దోషపూరితముకు జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతినిధి. ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం అన్నది లేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం అన్నది ఉండదు. భౌతిక ప్రపంచంలో కాలము వలనే మనకి మార్పు అన్నది వస్తుంది. ఋతువు మారడం కానీ, వయసు మారడం కానీ, వృద్ధాప్యం కానీ, ఇవన్నీ కాలంతో సంబంధించింది. సో ఇది కాలమే దానికి ప్రతినిధి. దోషపూరితమైన భగవంతుని దోషపూరితమగు జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతినిధి. అర్థమవుతుంది కదా బాబు గారు? దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ టైమ్, ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద నెగటివ్ వరల్డ్ దట్ వాస్ క్రియేటెడ్. ఓకే అండి, ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్. ఎందుకు ఈ ప్రపంచం దోషపూరితం అవుతుంది అంటే కాల ప్రభావం. అందువల్ల కాలమే దానికి ప్రతినిధి. భగవంతుని తాలూకా దోషపూరితము జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతినిధి. అర్థమవుతుంది కదండి? ద నెగటివిటీ ఆఫ్ ద వరల్డ్ ఈస్ కమింగ్ బికాస్ ఆఫ్ టైం ఫ్యాక్ట్. ప్రభుజీ, అది చిన్న ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? నెగటివిటీ టైం వల్ల వస్తుందంటే నాకు అసలు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మనకి ఒక టైం వల్లనే కదమ్మా ప్రతిదీ డికే అవుతుంది. డికే ఇస్ ఫంక్షన్ ఆఫ్ టైం. డికే ఇస్ ఫంక్షన్ ఆఫ్ టైం, అంతే కదమ్మా. ఏదైనా డికే అయిపోతుంది. అది అర్థమైంది, డికే ఫంక్షన్ ఆఫ్ టైం అర్థమైంది. ఏదైనా మనం ముట్టుకోకుండా ఒక చెక్క ముక్క అయినా సరే అది చెట్టుకున్నంత కాలం ఇంకా దానికి కొంత లైఫ్ ఉంటుంది. ఒకసారి కట్ చేసిన తర్వాత అది కొన్నాళ్ళకి డికే అయిపోతుంది. డికే అవడం దాంట్లోనే చిన్న ఖాళీలో ఏదో జంతువు దూరి, ఏదో ఒక పురుగు దూరి దాని జీవనం మొదలుపెట్టి అలాగా డికే అవ్వడం మొదలు పెడుతుంది. అండ్ దట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ విత్ టైం ఫ్యాక్టర్ ఓన్లీ. కాలం వల్లనే కదమ్మా మనకి కూడా తెల్ల జుత్తు రావడము, ఉన్న జుత్తు ఊడడం, ఇవన్నీ జరిగేది. కానీ దోషం ఎక్కడ అవుతుంది ప్రభు? అది మార్పు, బట్ ఇట్స్ నాట్ పాజిటివ్ చేంజ్. ఓకే, ఇట్స్ నాట్ పాజిటివ్ చేంజ్. ఇట్స్ యాక్చువల్లీ టేకింగ్ యూ క్లోజర్ టు డెత్. ఇట్ ఈస్ క్లోజర్ టు డెత్ అనే కంటే ఇట్స్ డికే. బేసికల్గా డికే అనేసరికి శరీరము పట్టుత్వం తగ్గిపోవడము, శరీరానికి జబ్బు రావడం, ఇదంతా కూడా ఫంక్షన్ ఆఫ్ టైం. బేసికల్ కన్నులోని కనబడే ఫంక్షన్ తగ్గడము, చెవి వినికిడి తగ్గడము, నాలుగు టేస్ట్ తగ్గడం, ఇవన్నీ కూడా అంతా దోషపూరితమైన కాలము తాలూకు దోషపూరిత ప్రభావమే అని చెప్పి. అంటే పాజిటివ్ చేంజ్ కాదు, నెగటివ్ చేంజ్ అని. టైమ్ ఈస్ డెఫినెట్లీ థింగ్ ఆఫ్ నెగటివ్ చేంజ్. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది నెగటివ్ చేంజ్ అని గ్రహించకపోవడమే ప్రాబ్లం. అది ఎగ్జాక్ట్ అంతే కదా ఏం బాబు గారు? ఇప్పుడు ఏమంటుంది, మన ప్రణాళిక అంటే మన ప్లానింగ్ అంతా కూడా రేపు ఇంకా బెటర్ లైఫ్, టుమారో వీఆర్ గోయింగ్ టు లీడ్ ఏ బెటర్ లైఫ్ అన్న భావనలోనే ఉంటున్నాం. సో ఈ బెటర్ లైఫ్ అన్న ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది?
బెటర్ లైఫ్ అనే ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ మనం ఆ దోషపూరితాన్ని ఫేస్ చేస్తున్నాం కాబట్టి. అంటే ఇప్పుడు అంటే మనం తెలుసుకోలేకపోవడం వల్ల, మనం అసలు బెటర్ అనేది ఉండదు అని తెలుసుకోకపోవడం వల్ల మనం బెటర్ అన్న భావన ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొంచెం కంఫర్టబుల్ గా జీవిస్తే అది బెటర్ లైఫ్ అని అనుకుంటున్నాం, అంతే కదండి. ఇంకొంచెం కంఫర్టబుల్ లైఫ్ నే మనం బెటర్ లైఫ్ ని డిఫైన్ చేస్తున్నాం. కంఫర్టబుల్ లైఫ్ అంటే ఇంకొంచెం ధనార్జన ఇంకొంచెం ధనార్జన అంటే ఇంకొంచెం ప్రకృతి మీద ఆధిపత్యం. ధనార్జన అంటేనే ప్రకృతి మీద ఆధిపత్యం వహించడానికి నిదర్శనమే ధనార్జన. అవునా? సో మన థింకింగ్ ఆఫ్ టైం ఏంటంటే వీ హ్యావ్ టు లీడ్ లైఫ్ బెటర్. బట్ ద యాక్చువల్ రియాలిటీ ఆఫ్ టైం ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ డికేయింగ్ ఎవ్రీథింగ్. ఆ రెండు ఒకే దాంట్లో ఇమ్మడవు, కానీ మనం ఇమ్మడతో అయ్యి అన్న భావంతో ఇమ్మడించడానికి ప్రయత్నిస్తున్నాము. అట్ సమ్ పాయింట్ వి బ్రేక్ ఇట్. ఇట్ జస్ట్ స్నాప్స్ ఆఫ్. బేసికలీ ఇట్ గెట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇట్ స్నాప్స్ ఆఫ్. అందువల్ల కాలము భగవంతుని ఏమన్నారు, దోషపూరితమైన జగమును సృష్టించిన భగవానునికి అది ప్రతినిధి. దట్ ఈస్ ద representation of the negativity of the world that is come. అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చంద్రమౌళి ప్రభు చదువు, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం ప్రభు. హరే కృష్ణ. 30వ అధ్యాయం. కపిల భగవాన్ చే విపరీత కర్మల వర్ణనము. కపిల ఉవాచ తస్య జనో నూనం నాయం వేదురో విక్రమం కాల్యమానోపి బలినో వామోరివ ఘనావలి. కపిల ఉవాచ, కపిల భగవానుడు పలికెను. తస్య ఆ కాలము యొక్క, జన మనుజుడు, నూనం నిక్కముగా, అయం ఈ, నా వేద ఎగురుకున్నను, ఉరు విక్రమం ప్రబల శక్తి, కాల్యమాన ప్రేరేపితుడు, అపి అయినప్పటికీ, బలిన శక్తివంతమగు, వాయు యొక్క, ఇవ వలె ఘన మేఘములు, ఆవలి సమూహము. భగవాన్ ఇట్లు పలికెను. మేఘ సమూహము శక్తివంతమగు వాయువు ప్రభావం నెరుగునట్లుగా భౌతిక చిత్తరౌతుడైన మంజుడు దేని చేతనైతే తాను ప్రేరేపితునగున అట్టి కాలపు ప్రబల శక్తి నెరుగుకొన్నాడు. భాష్యం. మంజుడు కోట్లాది రూపాయలు సిద్ధింపబడినప్పటికీ గడిచిపోయిన క్షణమాత్ర సమయం కూడా తిరిగి పొందజాలని గొప్ప రాజనీతిజ్ఞుడగు చాణక్య పండితుడు తెలిపి ఉన్నాడు. విలువైన కాలమును వృధా చేయుట్లో జరిగడి నష్టమును ఎవరిను గణింపచాలరు. తనకు లభించిన సమయము సద్వినియోగపరిచిన యందు భౌతికంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ ప్రతి ఒక్కడు పరమ సావధానుడు కావలను. బద్ధజీవుడు ఒక దేహమందు నిర్ణీత సమయం వరకే నిలిచి ఉండను. ఆ కొద్దిపాటి సమయం అందే అతడు కృష్ణ భక్తి భావితుడై కాల ప్రభావం నుండి విడుదలను పొందవలనని శాస్త్రం నందు ఉపదేశించబడినది. కానీ దురదృష్టవశాత్తు భక్తి యోగం నందు నెలకొనిన వారు వాయువుచే మేఘములు చెదిరిపోయినట్లుగా తమకు తెలియకుండానే కాలం యొక్క ప్రబల శక్తితే ప్రభావితులే వర్తింతురు. ఎగ్జాక్ట్ గా డిస్కస్ చేసిందే కదా బాబు గారు. ఎగ్జాక్ట్ బాగా వచ్చింది ఇక్కడ. కంటిన్యూటీ చాలా బాగుంది. చదవండి ప్రభు. సెకండ్ శ్లోకం. యం యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. యం ఏవైతే అర్థం వస్తువులను ఉపాదత్తే మంజుడు సంపాదించునో దుఃఖేన అతి కష్టముగా సుఖహేతవే సౌఖ్యము కొరకు తం వానిని దునోతి నచింపజేయును భగవానుడు పుమాన్ మంజుడు శోచతి శోకించును యత్కృతే ఆ కారణమున. నామాత్రమున సౌఖ్యము కొరకు లౌకికుడు గొప్ప కష్టముతోను పరిశ్రమతోను సంపాదించిన వాణ్ణి కాలరూపము భగవానుడు నచింపజేయను. ఆ కారణము చే బద్ధజీవుడు మిగుల శోకించును. భాష్యం. శ్రీకృష్ణ భగవాని ప్రాతినిధ్యం కాలము యొక్క ముఖ్య కార్యము సమస్తమును నచింపజేయుటే. భౌతిక చైతన్యతులకు లౌకికులు ఆర్థికాభివృద్ధి పేరిట పలు వస్తువులను సృష్టించటందే నిమగ్నులై ఉందరు. భౌతికాశ్రమను తీర్చుట ద్వారా జనులు సుఖవంతులు కాగలరని వారు తలుతురు. కానీ తాము సృష్టించినదంతయు కాలక్రమం నశించిపోగలదని వారు మరతురు.
గొప్ప కష్టముతోను పట్టుదలతోను పెక్కు శక్తివంతమగు సామ్రాజ్యంలో ఏర్పడమన్నప్పటికీ కాలక్రమం అవి నశించిపోయినట్లుగా మనం చరిత్ర యందు గాంచవచ్చును. అయినప్పటికీ కాలమందు నశించే తీరునట్టి భౌతిక అవసరములకు తయారు చేయటంలో తాము కాలమును వృధాపరుచున్నామని మూర్ఖులకు లౌకికులు ఎరుగజాలరు. జనుల అజ్ఞానం కారణముంచే ఆ రీతి శక్తి వృధా వెలుగుచున్నది. తాము నిత్యులమనియు తమకొక నిత్య కార్యము అను కూడా కలదనియు జనులు ఎరుగుకున్నారు. ప్రస్తుత దేహమందలి కొద్దిపాటి జీవనకాలము అనంతమగు ప్రయాణమును కేవలము ఒక మెరుపు వంటిది మాత్రమేనని వారు ఎరుగరు. ఈ విషయమును ఎరుగక వారు చిన్న మెరుపు వంటి జీవనమని సమస్తమును భావించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొంటకే అందే కాలమును వృధా చేయుదురు. హరే కృష్ణ. ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ ఉందండి. చెప్పిందే అండి ప్రభుజీ, అదే పూర్తిగా అర్థమైంది ప్రభుజీ. ఇప్పుడు క్లియర్ గా నేను మామూలుగా చెప్పుకొచ్చాను, బట్ అదే ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చారు. అంటే దానికి ఎందుకు కాలము ఎందుకు అది అన్నది పూర్తిగా అర్థమైంది ప్రభుజీ. దోషపూరితముగా జగమును అది ప్రతినిధి అంటే ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది. ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇంకా అంత ఇన్ డీటెయిల్ ఉంటుంది. విన్నారా ప్రభు? ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతిః ధ్రువాణి మన్యతే మోహత్కృహేహ క్షేత్రవత్ శూని చ. యత్కారణము అధ్రువస్య తాత్కాలికము, దేహస్య దేహము, స అనుబంధస్య దానితో సంబంధము గల దుర్మతియగువాడు, ధ్రువాణి శాశ్వతము, మన్యతే తలచును, మోహ కారణమున గృహము, క్షేత్రము, వసూని విత్తము చ మరియు దుర్మతియగు లౌకికుడు ఈ దేహము అశాశ్వతమనియు దేహ సంబంధమున గల గృహక్షేత్ర విత్తాదులు సైతము తాత్కాలికమనియు ఎరుగడు. కేవలము మోహ కారణముననే అతడు సమస్తము శాశ్వతమని భావించును. భాష్యము. కృష్ణ భక్తి భావన యందు నెలకొనిన వారు హరే కృష్ణ జపమునందు కాలమును వృధా చేయు వెర్రివారని లౌకికుడు భావించును. కానీ నిజమునకు దేహమును శాశ్వతమని భావించిన కారణమున తానే అంధకార బంధరమగు వెర్రితనమును నిలిచినుంటినని అతడు ఎరుగజాలడు. అంతేగాక దేహ సంబంధమున అతడు తన గృహమును, దేశమును, సంఘమును, ఇతర సామాగ్రిని శాశ్వతమని భావించును. గృహాదులు శాశ్వతమని భావించడి ఈ లౌకిక భావనయే మాయామోహమని పిలువబడును. ఈ విషయమై ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. మోహద్గృహ క్షేత్ర వసువుని కేవలము మోహ కారణముననే లౌకికుడు గృహక్షేత్ర విత్తములను శాశ్వతమని భావించును. ఈ మోహము వల్లనే కుటుంబ జీవనము, జాతీయ జీవనము, ఆర్థికాభివృద్ధి అనేది నవీన నాగరికత అందరి అతి ముఖ్యాంశములు వృద్ధి చెందినవి. కానీ మానవ సంఘపు ఈ ఆర్థికాభివృద్ధి కేవలము తాత్కాలిక మోహమే అని కృష్ణ భక్తి భావన యుతుడు ఎరిగి ఉండును. దేహమునే ఆత్మని భావించుట, దేహ సంబంధమున కొందరిని బంధువులుగా తలపోయిట, జన్మభూమిని పూజనీయమైనదని అంగీకరించుట అనేవి జంతు నాగరికత లక్షణములని శ్రీమద్ భాగవతునందు ఒక చోట వెల్లడి కావింపబడినది. కానీ మనుజుడు కృష్ణ భక్తి భావన యందు వికాసము నొందినప్పుడు వీనినన్నింటినీ కృష్ణ సేవలో వినియోగించుకొనగలడు. అది ఏ చక్కని ప్రతిపాదన కాగలదు. ప్రతిదియు శ్రీకృష్ణుతో సంబంధం కలిగి ఉన్నది కనుక సమస్త ఆర్థిక వికాసమును మరియు భౌతిక పురోగతిని కృష్ణ భక్తి నిర్వహణకై వినియోగించినప్పుడు ప్రగతిశీల జీవనపు నూతన దశ ఉదయించగలదు. చదవమంటారా ప్రభుజీ? నెక్స్ట్ జన్మోత్సవ భవ ఏతస్మిన్ యాం యోని మనువ్రజేత్ తస్యాం స లభతే నిర్వృత్తిం నర విద్యతే న విరజ్యతే. జంతు జీవుడు వై నిశ్చయముగా భవే ఈ జగమున ఏతస్మిన్ ఈ యాం ఏ యోని జీవజాతులు అనుప్రజేత్ అతడు పొందినను తస్యాం వాని యందు సహా అతడు లభతే పొందును నిర్వృత్తి సంతుష్టి నా విరజ్యతే విరక్తి పొందడు. జీవుడు ఏ జీవజాతి యందు జన్మించినను దాని యందు ఏదో ఒక ప్రత్యేకముగా సంతృప్తిని బడియును. అటువంటి పరిస్థితి యందు నెలకొనుట వల్ల అతడు ఏనాడును విరక్తిని పొందడు. భాష్యము. ఒకానొక దేహమునందు అది పరమహీనమైనను జీవుడు పొందిడి సంతృప్తి మోహం అని పిలువబడును. ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి హీన స్థితిలో ఉన్న వారిని జీవనమును గాంచి
అసంతుష్టుడైనను హీనస్థితి అందున్నవాడు మాత్రము ఆ స్థితి అందు సంతృప్తితోనే నిలిచి ఉండును. మాయా ప్రభావమే దానికి కారణం. మాయ 2 దశల కర్మలను కలిగి ఉన్నది. ఒకటి ప్రక్షేహిత్మికము అని పిలువబడవా, ఇంకొకటి ఆవరణాత్మికము అని పిలువబడును. ఆవరణాత్మికం అనగా కప్పివేయుటి అని భావము. ఒక ప్రక్షేపాత్మికం అనగా పతనం కలిగించుటే అని అర్థం. మాయా ప్రభావమున జ్ఞానము కప్పబడిన కారణమున ఏ స్థితి ఎందైనను లౌకికుడు లేదా జంతువు సంతృప్తితోనే నిలిచి ఉన్నాయి. నీచ జీవజాతుల యందు చైతన్యం వృద్ధి చెందదని కారణమున తాను సుఖియో లేదా దుఃఖియో అనే విషయమును జీవుడు ఎరగజాలడు. అదియే ఆవరణాత్మికము అనబడును. మలమును భక్షించి జీవించు శోకరము కూడా తన తాను సుఖి అయినట్లుగా భావించినను ఉన్నత స్థితి ఎందున్న మానవుడు మాత్రము అది మలమును భక్షించుచున్నది అని గాంచగలడు. అహో, ఎంతటి హీనమైన జన్మం అది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 5వ శ్లోకం. నరకస్థోపి దేహం వై, కరెక్ట్, నరకస్థోపి దేహం వై న పుంసాంస్త్యక్తుమిచ్చతి నారక్యాం నిర్ధృతౌ సత్యాం దేవమాయా విమోహితః. నరకమున నిలిచియుండి అపి అయినను దేహము వై నిక్కముగా పుమాన్ మనుజుడు త్యక్తుం విడుచుటకు నా ఇచ్చతి ఇచ్చగింపబడు. నారకీయమగు నివృతౌ భోగము సత్యాం నెలకొనినప్పుడు దేవమాయ విష్ణుమాయచే విమోహితుడై జీవుడు తానున్న దేహమందే సంతుష్టుడై ఉండును. మాయ యొక్క ఆవరణాత్మక ప్రభావముచే విమోహితుడై నరకమునందున్నను అతడు తన దేహంను త్యజింప ఇచ్చగింపడు. నారకీయ భోగమునందే అతడు ఆనందమును గొనుట దానికి కారణము. భాష్యము. స్వర్గరాజగు ఇంద్రుడు ఒకమారు తన దుష్ప్రవర్తన కారణమున గురువగు బృహస్పతిచే శప్పింపబడి ఈ లోకమున శూకరమయ్యను. కొన్ని దినముల పిదప బ్రహ్మదేవుడు అతన్ని తిరిగి స్వర్గరాజ్యమునకు పిలువగోరినప్పుడు శూకర రూపమునందున్న ఇంద్రుడు స్వర్గరాజ్యమందలి తన రాచస్థితిని పూర్తిగా మరచినందున వెనుకకు పోవ నిరాకరించెను. ఇదియే మాయా ప్రభావము. దానిచే ఇంద్రుడు కూడా స్వర్గ జీవితమునే మరచి శూకర జీవితంతో సంతృష్టి చెందగలడు. అనగా మాయా ప్రభావముచే బద్ధజీవుడు తన కొసగబడిన దేహమునందు మిగుల అనురక్తుడగును. ఈ దేహమును త్యజించి వెంటనే రాజు దేహమును పొందుము అనినను అతడు అంగీకరింపడు. ఈ అనురక్తియే బద్ధజీవులందరినీ తీవ్రముగా ప్రభావితులను చేయును. కనుక శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగమందలి సమస్తమును త్యజించి నన్ను శరణు పొందుము, నేను సంపూర్ణ రక్షణము నొసగుదును అని పలికింది. కానీ దానికి మనము అంగీకరించగా ఇప్పుడు బాగానే ఉన్నాము కదా, ఎందులకై కృష్ణుని శరణమునుంది అతని ధామమునకు పోవలను అనుచు యోచింతుము. అది ఏ మాయ, మోహము. ప్రతి ఒక్కరూ తమకు గల జీవన స్థితితో అది ఎంత హీనమైనను సంతృప్తి చెందియుందురు. 6 చదవన కొంచెం. ఆత్మజాయా సుతాగార వసుద్రవిణ బంధుషు నిరూఢమూల హృదయ ఆత్మానం బహుమన్యతే. ఆత్మ దేహము, జాయ భార్య, సుత సంతానము, అగార గృహము, పశువులు, ద్రవిణ సంపత్తి, బంధువుల యందు నిగూఢమూల వేళ్ళూనిన హృదయ అతని హృదయము ఆత్మానం తనను తాను బహు గొప్పగా మన్యతే తలచును. దేహము, భార్య, గృహము, సంతానము, పశువులు, ధనము, బంధువుల ఎడగల ప్రగాఢమగు ఆకర్షణ వలననే జీవన స్థితి విషయమున అట్టి సంతృప్తి కలుగుచున్నది. ఆ సాంగత్యమున బద్ధజీవుడు తనను తాను కృతార్థునిగా భావించును. భాష్యము. నామమాత్రపు జీవన పూర్ణత్వము కేవలము కల్పనము మాత్రమే. కనుకనే లౌకికుడు
లౌకికముగా ఎంత యోగ్యుడైనను అయోగ్యుడు మాత్రమే అని చెప్పబడినది. మానసిక స్థితి ఎందే అతడు పరిభ్రమించుట దానికి కారణము. అది అతడిని తిరిగి భౌతిక జగమందలి తాత్కాలిక జీవనమునకు పతనము చెందించగలదు. మానసిక స్థితి యందు వర్తించువాడు ఆధ్యాత్మిక స్థితికి ఎదగజాలడు. అట్టివాడు తప్పక భౌతిక జీవనమునకు పతనము చెందవలసినదే. నామమాత్రపు సంఘము, స్నేహము, ప్రేమ అను వాని సాంగత్యమున బద్ధజీవుడు పూర్ణ సంతుష్టుడై ఉన్నట్లు గోచరించును. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణామం. హరే కృష్ణ ప్రభు. దండవత్ప్రణామం. 7వ శ్లోకము. సందహ్యమాన సర్వాంగ ఏషముద్వహనాదినా కరోత్యవితరం మూఢో దురితాని దురాశయః. సందహ్యమాన సంతప్తములు సర్వ అన్ని అంగములు ఏషాం కుటుంబ సభ్యులను ఉద్వహన పోషించుటకు అధీన చింతతో కరోతి ఉనరించును. అవిరతం ఎల్లప్పుడూ మూర్ఖుడు దురిత అని పాపకార్యము దురాశయ కుమతి. అనువాదము. నిరంతరము చింతతో సంతప్తుడైనను అట్టి మూర్ఖుడు నామమాత్ర కుటుంబమును సంఘమును పోషించుటకు దురాశతో పలు విధములకు పాపకారము చేయుచును. ప్రభుపాద వారి భాష్యము. చిన్న సంసారం నడుపుట కన్నను పెద్ద సామ్రాజ్యం నేరుట సులభతరమని చెప్పబడినది. ముఖ్యముగా కలియుగ ప్రభావము ముదిరిపోయిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పీడితులే, చింతాపూర్ణులే అయి ఉన్నారు. మాయా సంసారమును అంగీకరించడే దానికి కారణము. మనం పోషించే సంసారము మాయా నిర్మితమైనది. కృష్ణలోకములందరి కుటుంబమునకు అది వికృత ప్రతిబింబం మాత్రమే. కృష్ణలోకములందును కుటుంబము, మిత్రుడు, సంఘము, తల్లిదండ్రులు మొదలగు అంశములన్నీ ఉండును. కానీ అవి శాశ్వతములు. ఇచ్చట మనము దేహమును మార్చినప్పుడల్లా కుటుంబ సంబంధములు కూడా మార్పు చెందుచుండరు. కొన్ని మార్లు మనము మానవ కుటుంబమును ఉండవచ్చును, మరికొన్ని మార్లు దేవతా కుటుంబము ఉండవచ్చును, కొన్ని మార్లు పిల్లల కుటుంబమును ఉండవచ్చును, లేదా మరికొన్ని మార్లు సునక కుటుంబమును ఉండవచ్చును. కుటుంబము, సంఘము, స్నేహము మొదలగు అన్నీను క్షణికమైనవి. అవి అసత్ అనబడును. ఆ తాత్కాలికమైన వాటి ఎడ అనురక్తులమై ఉన్నంత వరకు మనము చింతాపూర్ణమై ఉండము. ఈ భౌతిక జగమునందని గృహము, సంఘము, స్నేహము అన్నవి కేవలము ఛాయామాత్రములని ఎరుగక లౌకికుల వాటి ఎడ అనురక్తులగుదురు. కనుక సహజంగానే వారి హృదయములు సదా సంతప్తములై ఉండును. కానీ అంతటి అసౌకర్యం కలిగినప్పటికీ వారు మిథ్యా కుటుంబమును పోషించే నిమిత్తమై ఇంకనూ పనిచేయుచునే ఉండును. శ్రీకృష్ణ భగవానుడితో నిజ కుటుంబ సాంగత్యమును గూర్చిన వివరములు వారు ఎరుగకపోవటే దానికి కారణం. 8వ శ్లోకం. అక్షిప్తాంద్రేయ స్త్రీణాం అసతీనాం చ మాయయా రహో రచితయాలాపై శిశూనాం కలభాషిణాం. అనువాదం. అర్థము. అక్షిప్త మోహితుడై ఆత్మ, హృదయము, ఇంద్రియములు స్త్రీణం స్త్రీల యొక్క, అసతీనాం మిథ్య చ మరియు మాయయా మాయచే, రహ ఏకాంతమున, రచితయా ప్రదర్శితమగు అలాపై సంభాషణతో, శిశూనాం చిన్నారుల, కలభాషణం ముద్దు మాటలతో. అనువాదము. మాయచే తనను మిథ్యగా మోహింపజేయు స్త్రీకి అతడు తన హృదయేంద్రియములను అర్పించును. ఆమెతో ఏకాంతపు ఆలింగనముతోనూ సంభాషణలతోనూ అతడు ఆనందించును. చిన్నారి సంతానపు ముద్దు మాటలతో మోహపరవశుడవును. భాష్యము. మాయారాజ్యమునందరి కుటుంబ జీవనము నిత్యుడగు జీవునికి కారాగారం ఉంటుంది. కారాగారం ముందు ఖైదీ ఇనుప సంఖ్యలతో బంధింపబడి ఉండును. అదే విధముగా బద్ధజీవుడు స్త్రీ యొక్క ఆకర్షణీయము, సౌందర్యము, ఆమె ఏకాంతపు ఆలింగనలు మరియు ప్రేమ పలుకులు, చిన్నారుల ముద్దు మాటలు వానిచే బంధింపబడి ఉండును. ఆ విధముగా అతడు తన నిజమైన ఉనికిని మరచును. స్త్రీ ప్రేమ కేవలము పురుషుని మనసును కలతపెట్టుటకు మాత్రమే అని ఈ శ్లోకమందలి స్త్రీణాం అసతీనాం అను పద సమూహం సూచించుచున్నది. నిజమునకు ఈ భౌతిక జగమునందను
ఈ భౌతిక జగమునందు ప్రేమ అనేది లేనే లేదు. స్త్రీ పురుషులు ఇరువురు తమ ఇంద్రియ సంతృప్తి అందే అభిరుచిని కలిగి ఎదురు. తన ఇంద్రియ సంతృప్తి కొరకు స్త్రీ మాయా ప్రేమను సృష్టించగా పురుషుడు ఆ మిథ్యా ప్రేమచే మోహితుడై తన కర్తవ్యమును మరచును. అట్టి కలయిక ఫలితముగా సంతానము కలిగినప్పుడు ఆ చిన్నారుల ముద్దు మాటలు తదుపరి ఆకర్షణ కలదు. గృహమందు భార్య ప్రేమ మరియు చిన్నారుల పలుకులే పురుషుని బందీగా చేయను. ఆ విధముగా అతడు గృహమును వేడకుండును. అటువంటి వాడే గృహమేది అనగా గృహమే కేంద్ర ఆకర్షణమై ఉన్నవాడు అనబడును. కుటుంబము భార్య సంతానముతో జీవించుచున్నను కృష్ణ భక్తి భావనను వృద్ధి కావించుకున్నటే నిజ జీవిత ప్రయోజనమైన వాడు గృహస్థుడు. కనుక పురుషుడు గృహస్థుడు కావాలనే గాని గృహమేది కావాలి. మాయచే సృష్టింపబడిన కుటుంబ జీవనము నుండి బయటపడి కృష్ణుడితో నిజముగు కుటుంబ జీవనమును ప్రవేశించుటే గృహస్థుని కార్యము కాగా జన్మ జన్మాంతరములు నామమాత్రపు కుటుంబ జీవనము నుండి బందీయు నిలిచి శాశ్వతముగా మాయాంధకారమును పడి ఉండుటే గృహమేది కార్యము. హరే కృష్ణ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. విజయమాత విజయమాత ప్రభుజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. 9వ శ్లోకము. ప్రభుజీ నా వాయిస్ వస్తుంది ప్రభుజీ? వస్తుందమ్మా. సిగ్నల్ సరిగ్గా లేదు. 9వ శ్లోకం. గృహేషు కూట ధర్మేషు దుఃఖతంత్రే స్వతంత్రితః కుర్వన్ దుఃఖ ప్రతీకారం సుఖవన్మన్యతే గృహీ. గృహేషు కుటుంబ జీవనమున కూట ధర్మేషు మిథ్యాచారము నిండి ఉన్న దుఃఖతంత్రేషు దుఃఖమును పెంచుకొనుచు అతంత్రితః సావధానుడై కుర్వన్ వనరించుచు దుఃఖ ప్రతీకారం దుఃఖములకు పరిహారము సుఖవత్ సుఖమని మన్యతే భావించును గృహి గృహమేది. ఆసక్తుడైన గృహమేది కపటత్వము రాజకీయములు నిండి ఉన్నట్టి కుటుంబ జీవనమునందే నిలిచియుండును. దుఃఖములను పెంచుకొనుచు ఇంద్రియ భోగకర్మలచే నియంత్రింపబడుచు అతడు తన దుఃఖములకు ప్రతిక్రియలు ననర్చును. ఆ దుఃఖములను విజయవంతముగా పరిహరింపగలిగినచో తాను సుఖినని భావించును. భాష్యము. భౌతిక జగము దుఃఖపూర్ణమైనట్టి అశాశ్వత స్థానమని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసెను. ఈ భౌతిక జగమున వ్యక్తిగతముగా గాని లేదా కుటుంబము సంఘము దేశము రూపేణా కాని సుఖమనడి ప్రశ్నయే లేదు. సుఖము పేరిట ఏదైనా చలామణి యగుచున్నచో అదియును మాయే. దుఃఖ ప్రభావమును విజయవంతముగా పరిహారం చేయగలుగుటయే ఈ భౌతిక జగమందు సుఖమును దాని భావము. మానవుడు తెలివిగల రాజనీతిజ్ఞుడు కానిదే జీవితము విజయవంతము కాని రీతిలో ఈ జగత్తు తయారు చేయబడినది. మానవ సంఘమే యని పలుకనేల జంతుజాలము పక్షులు కీటకములు కూడా ఆహారము నిద్ర మైథునాది దేహావసరములను తెలివిగా పూర్తి కావించుకొనుచున్నవి. మానవులు కూడా జాతీయముగా లేదా వ్యక్తిగతముగా ఒకరితోనొకరు పోటీ పడుదురు. దాని యందు విజయము నందుటకు ప్రతి ఒక్కరు కుటిలత్వముతో నిండిపోవుదురు. జీవన సంఘర్షణ యందు ఎంతటి రాజనీతిని గాని మేధస్సును గాని చూపినను భగవత్ సంకల్పముచే సమస్తము క్షణములో నశింపగలదని మనము సర్వదా గుర్తుంచుకొనవలెను. కనుక ఈ భౌతిక జగమున సుఖభాగుల మగుటకు చేసెడి యత్నములన్నీయును కేవలము మాయాదత్తమగు మోహమే. 10వ శ్లోకము. అత్రైరాపాదితైర్పున్వా హింసయేతస్తచ్చతాన్ పుష్టాతి యేషాం పోషేణ శేషభుగ్యాత్యతః స్వయం. అత్రై ధనమును అపాదితై సంపాదించి గొప్ప హింసతో ఇతః తత అచ్చటచ్చట చ మరియు తాన్ వారిని కుటుంబ సభ్యులను పుష్టాతి పోషించును యేషాం వారి యొక్క పోషణము కొరకు శేషము బుక్ తినిన యాతి పోవును అతోగతిని స్వయముగా.
అచ్చటచ్చట హింసనొనరించుచు అతడు ధనమును సంపాదించును, దానిని కుటుంబము వారి పోషణకే వినియోగించినను తాను మాత్రము ఖరీదు చేసిన ఆహారమున కొద్ది భాగమే భుజించును. ఆ విధముగా అతడు వారి కొరకు అధర్మ మార్గమున ధనము సంపాదించి నరకమునకు బోవును. భాష్యము: ఎవరి కొరకు దొంగతనం చేశాడో వారే దొంగ అన్నారుట అనేది ఒక బెంగాలీ సామెత. ఏ కుటుంబ సభ్యుల కొరకు గృహమేది పలు హింసా విధానములందు వర్తించునో వారు ఏనాడునూ సంతుష్టి చెందబోరు. మోహవశముననే అతడు అట్టి కుటుంబ సభ్యులను పోషించును, వారి సేవచే అతడు నరకమున ప్రవేశించుట తథ్యము. ఉదాహరణకు, ఒక దొంగ తన కుటుంబమును పోషించుటకే దొంగతనం చేసినప్పుడు పట్టుబడి కారాగారమున బందీ అగును. సంఘము, స్నేహము, ప్రేమ అనువాని ఎడ ఆసక్తి మరియు భౌతిక అస్తిత్వము అనువాని సారాంశం ఇదియే. గృహస్థుడైన వాడు కుటుంబ పోషణకే ఏదో ఒక విధముగా ధనమును సంపాదించుటయందు నియుక్తుడైనను తాను తినగలిగిన దానికి అధికముగా మాత్రము తినజాలడు. అటువంటి హింసాయుత కర్మలు లేనప్పటి స్థితికి అధికముగా అతడు భుజింపబోడు. అర్ధశేరు ఆహారమునే తినగలిగిన వ్యక్తి పెద్ద కుటుంబమును పోషించుటకు మాత్రము ఏదో విధముగా గొప్ప ధనమును గడింపవలసి వచ్చును. కానీ అతనికి మాత్రము అతడు తినగలిగినంతటి ఆహారమే వసగబడను. కొన్ని మార్లు ఇంటివారు తినగా మిగిలిన ఆహారమును అతడు తిను. ఆ రీతిని అధర్మముగా డబ్బును సంపాదించినను అతడు మాత్రము జీవితమును అనుభవింపజాలడు. ఇది ఏ ఆవరణాత్మక మాయ అనబడును. సంగమునకు, దేశమునకు, జాతికి చేయబడు మిథ్యాపూర్వక సేవ ఎల్లెడల ఒక్కటిగానే ఉండును. అది పెద్ద పెద్ద జాతీయ నాయకులకు కూడా వర్తించును. దేశమును సేవించడి గొప్ప నేత అధర్మయుతమగు సేవా కారణమున కొన్ని మార్లు దేశ ప్రజల చేతనే చంపబడును. అనగా ఆ మిథ్యాపూర్వకముగు సేవచే ఎవ్వరును ఆశ్రితులను సంతుష్టి పరుపజాలరు. కానీ సేవయే సహజ స్థితి అయిన కారణమున దాని నుండి తప్పుకొనుట ఎవ్వరికీ సాధ్యము కాని విషయము. జీవుడు సహజముగా పరమాత్ముని అంశ అయినను అతడు తాను దేవదేవుని సేవించవలననే విషయమును మరచి తన అవధానమును ఇతరుల సేవ వైపునకు మళ్లించును. అది ఏ మాయ. ఇతరులను సేవించుచు అతడు మిథ్యగా తనను తాను ప్రభువునని తలచును. ఇంటి యజమాని తనను తాను కుటుంబమునకు ప్రభువునని తలచును. అదే రీతిగా దేశనేత తనను తాను దేశమునకు ప్రభువునని భావించును. కానీ వాస్తవముగా వారు సేవ యందే నెలకొని ఉన్నారు. ఆ సేవచే క్రమముగా వారు నరకమునకు పోవుదురు. కనుక బుద్ధిమంతుడైన వాడు కృష్ణ భక్తి భావనాస్థితికి అరుదించి జీవితమును, సంపదను, బుద్ధిని, వాక్శక్తిని పూర్తిగా ఉపయోగించుచు కృష్ణ సేవ యందు నెలకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉన్నారక్క బాబు గారు? ఉన్నారమ్మా. ఇవన్నీ మళ్ళీ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి ఈ భాష్యాలు. అదే చాలా బాగుంది. గృహమేది గృహస్థుడు అదినా. చాలా ప్రాక్టికల్ గా ఉందండి ఇక్కడ అంతా కూడా. భయంగా కూడా ఉంటుంది. అవును, నిజాలు. విజయమాతాజీ చదువుతారమ్మా? ఈ అధ్యాయం అంతా అలాగే ఉంటది నాన్న. విపరీత కర్మలు గరుడ పురాణం గట్ట కాదు, గరుడ పురాణం గట్ట స్ట్రాంగ్ గా ఉంది అనుకున్నాం అప్పుడు కూడా. విపరీత కర్మల వర్ణన కదా ఇదంతా. అంతే. హరే కృష్ణమ్మ. విజయమాతాజీ చదువుతారమ్మా? మ్యూట్ లో ఉన్నారు. ఇంకెవరున్నారా చదవాల్సిన వాళ్ళు? సుజాత మాతాజీ వచ్చి వెళ్ళిపోయారు. సుజాత మాతాజీ వచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడతో ఆపుదాము. ప్రభుజీ, నాకు ఒక చిన్న డౌట్ ప్రభుజీ, ఏమనుకోవద్దు. స్త్రీని స్త్రీ అంటే ఆవిడ వల్లనే పురుషుడు ప్రాబ్లం లోకి వస్తాడు అన్నట్లుగా విన్నాను కదా. అలాగా మరి అంటే ఇప్పుడు అది ఎంతవరకు అనుకోవాలి అర్థం కావట్లేదు. మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అది మళ్ళీ వస్తున్నట్టు దానికో సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకేమున్నాయమ్మా? చాలా చక్కగా కంటిన్యూటీ చాలా బాగుందండి.
ఉత్తి భాష్యం చదువుకున్నా చాలు అనిపిస్తుంది. అంతే 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 అంతే. మనకి అర్థం చాలా కాదు. బాగుంది ప్రభుజీ. సో సంక్రాంతి నాటి క్లాస్ ఉంటుందా లేదా? కావాలి ప్రభుజీ, మీ ఇష్టం మరి. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం. అంటే యాక్చువల్గా సంక్రాంతికి ఈ బియ్యాలు ఇవ్వడం చాలా లేట్ అయిపోతుంది. చాలా లేట్ అయిపోతుంది. ఏముంది, 7 కదా. సాయంత్రం 7 దాకా ఉంటుందా బియ్యాలు ఇవ్వడం? ఓకే. పెట్టుకుందా నాన్న? పొద్దున్న క్లాస్ 10 క్లాస్ అంటే కష్టం, కానీ ఈవినింగ్ క్లాస్ ఓకే. మార్నింగ్ 10 o'clock అయినా ఓకేనండి. 10 o'clock అయినా కానీ మన క్లాస్ 7 పర్లేదు. మన క్లాస్ పెట్టేసుకుందాం, ఇంకా అలాగా కారణాలు వెతుక్కుంటుంటే కంప్లీట్ అవ్వదు. అంతే పెట్టుకుందాం. క్యాంపులు అవి ఉన్నప్పుడు ఎలాగో తప్పదు మీకు గబుక్కుమని. సరే అయితే హరే కృష్ణ ప్రభుజీ. అమ్మ హరే కృష్ణ. విజయమాత చదువుతారమ్మా? నేను చదవలేదు. చదువుతాను ప్రభుజీ. ఎన్నో చదవమంటారు? 554వ పేజీ 11, 12, 13 చదవండి. 554. ఓకే. మాకు బాగా మంచు పడుతుంది ప్రభుజీ. అవునా? టెక్సాస్ లోనా? అవును ప్రభుజీ, బాగా చాలా బాగా ఉంది. 4-5 రోజులు బయటకు వెళ్ళరేమో. అవునండి ప్రభుజీ. రేపటి వరకేనండి. టెక్సాస్ లో అసలు క్లియర్ అవ్వదు అది. ఇదిగో చూడండి ప్రభుజీ. ఓకే. బాగా సంతోష్ ఉన్న చోటు కూడా అలాగే ఉంది. చాలా బాగా పడింది. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద పండుగ నాడు అలాగే పడింది. చదవండి. ఓకే ఓకే. 12, 13, 14 ప్రభుజీ. 11, 12, 13. 11, 12. ఓకే. హరే కృష్ణ. వార్తాయాం లుప్యమానాయాం ఆరబ్ధాయాం పునః పునః లోభాభిభూతో నిస్సత్వః పరార్థే కురుతే స్పృహాం. ప్రతిపదార్థం. వార్తాయాం తన జీవనము, లుప్యమానాయాం కుంటుబడినప్పుడు, అరబ్ధాయాం చేపట్టును, పునః పునః మరలా మరలా, లోభముచే, అభిభూత విహ్వలుడై, నిహసత్వ నష్టమునకు గురి అయి, పరార్థే ఇతరుల ధనమును, కురుతే స్పృహం పొందగోరును. వృత్తి యందు దురదృష్టము వెన్నాడినప్పుడు దాని నుండి బయటపడుటకు అతడు మరలా మరలా యత్నించును. కానీ ఆ యత్నములన్నింటి యందును విఫలుడై నష్టమునకు గురి అయినప్పుడు అధిక లోభ కారణమున ఇతరుల ధనమును గ్రహించును. 12వ శ్లోకం. కుటుంబ భరణాకల్పో మందభాగ్యో వృధోద్యమః శ్రియా విహీనః కృపణో ధ్యాయాన్ స్వసిత మూఢధీః. ప్రతిపదార్థం. కుటుంబ తన కుటుంబమును, భరణ పోషించుటయందు, అకల్ప అసమర్థుడై, మందభాగ్యుడై, వృధా ఉద్యమ యవని శ్రమ, శ్రియ సౌందర్యము, ధనము, విహీన లోపించియుండును, కృపణుడు, ధ్యాయన్ శోకించుచు, స్వసితి నిట్టూర్పు విడుచును, మూఢుడు, దీహ అతని బుద్ధి. అనువాదము. ఆ విధముగా ఆ మందభాగ్యుడు కుటుంబీకులను పోషించుటయందు విఫలుడై సౌందర్యహీనుడగును. దీర్ఘ నిట్టూర్పు విడుచుచు అతడు సదా తన వైఫల్యమునే తలచుచుండును. 13వ శ్లోకం. ఏవం స్వభరణా కల్పం తత్కలత్రాధయస్తథా నాధ్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం. అనువాదము. ప్రతిపదార్థం. ఏవం ఆ విధముగా, స్వభరణ తమను పోషించుటకు, అకల్పం అసమర్థుడు, తత్ అతని, కలత్ర భార్య, ఆదయ మొదలుగు వారు, తథా అంతగా, నా అద్రియంతే గౌరవించరు, యథా వలె, పూర్వము, కీనాశాహ రైతులు, ఇవ వలె, గోచరం ముసలి ఎద్దు. అనువాదం. అతడు తమను పోషించుటయందు అసమర్థుడగుటను గాంచిన పుత్ర కళత్రాదులు, లోభులగు రైతులు, ముసలి ఎద్దును పూర్వము వలె చూడని రీతి అతనికి పూర్వపు గౌరవము నొసగకుందురు. భాష్యము. సంపాదన లేని ముసలివాడన్నచో ఈ కాలమందేగాక పురాతన కాలము నుండి ఎవ్వరనూ ఇష్టపడలేదు. కొన్ని జాతుల యందు లేదా దేశముల యందు ఈనాడును ముసలివారు విషమిచ్చి చంపబడుచున్నారు. కొన్ని నరమాంస భక్షక ఆటవిక జాతుల యందు తాతను క్రీడగా సంహరించి అతని దేహముతో విందును ఏర్పరచుట జరుగుచుండెను.
పనిచేయజాలని ముసలి ఎద్దును రైతు మెచ్చడనడి ఉపమానము ఇచ్చట ఒసగబడినది. అదే రీతిగా గృహాసక్తుడైన మనుజుడు ముసలివాడై సంపాదించ అసమర్థుడైనప్పుడు భార్య, సంతానము, బంధువులు అతనిని మెచ్చరు. తత్ఫలితముగా గౌరవము నొసగడి మాట అటుంచి అతనిని చులకన చేయుదురు. కనుక ముసలితనము అరుదించుటకు ముందే గృహాసక్తిని విడనాడి శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించుట వివేక కార్యము. మనుజుడు తాను భగవత్ సేవలో నిలిచినచో ఆ దేవదేవుడే అతని భారమును వహించును. అంతట అతడు తన నామమాత్రపు బంధువులతో తృణీకారమునకు గురికాడు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారమ్మ సుజాత మాతాజీ? చదువుతాను ప్రభు. 14-15 చదువు. హరే కృష్ణ ప్రభుజీ. 14. తత్రాప్యజాత నిర్వేదో భ్రియమాణ స్వయంభృతైః జరయోపాత వైరూప్యో మరణాభిముఖో గృహే. తత్ర అచ్చట ఆపి అయినను అజాత కలుగదు నిర్వేద విరక్తి భ్రియమాణ పోషింపబడుట స్వయం తాను భృతైః పోషించబడిన వానిచే జరయ ముసలితనమున ఉపాత్త పొంది స్వైరూప్య విరూపమును మరణము అభిముఖ సమీపించుచు గృహే గృహమున పూర్వము తాను పోషించిన వారి చేతనే ఇప్పుడు పోషింపబడుచున్నను మూర్ఖుడగు గృహాసక్తుడు గృహమునుడి విరక్తిని పొందడు. ముసలితనముచే విరూపుడై అతడు మృత్యువును పొంద సన్నద్ధుడై యుండును. భాష్యము. గృహాకర్షణము ఎంతటి ప్రబలమైనదనగా ముసలితనమున మనుజుడు కుటుంబీకులచే నిర్లక్ష్య పరువబడినను గృహాశక్తిని విడనాడుడు. ఇంటియందే అతడు కుక్కవలే నిలిచియుండును. శక్తిని కలిగి ఉన్నప్పుడే మనుజుడు కుటుంబ జీవనమును త్యజించుట వైదిక జీవన విధానము. కామ్యకర్మల యందు విఫలుడై శక్తిహీనుడు కాకపూర్వమే మరియు రోగగ్రస్తుడు కాకపూర్వమే అతడు కుటుంబ జీవనమును త్యజించి మిగిలిన జీవితమంతయు దేవదేవుని సేవయందు నెలకొనవలెనని ఉపదేశించబడినది. కనుకనే 50 ఏండ్లు దాటినంతని మనుజుడు గృహస్థ జీవనమును విడిచిపెట్టి ఏకాంతముగా వనమందు జీవించవలనని వైదిక శాస్త్రములందు బోధించబడినది. పూర్తిగా సన్నద్ధుడైన పిదప ఇంటింట ఆధ్యాత్మిక జ్ఞానమును పంచుడుగా అతడు సన్యాసి కావలను. 15. ఆస్తే వమత్యోపన్యస్తం గృహపాలయివాహరన్ ఆమ యావ్య ప్రదీప్తాగ్ని అల్పాహారోల్పచేష్టితహం. ఆస్తే నిలిచియుండును, అవమత్య నిర్లక్ష్యముగా, ఉపన్యస్తం వసగిన దానిని, గృహపాలహ కుక్క ఇవ వలె, ఆహరన్ భుజించుచు, ఆమయావి రోగి అగును, అప్రదీప్త అగ్ని అజీర్తి కలిగి అల్ప కొద్దిపాటి ఆహారము తీసుకొనుచు అల్ప కొద్దిపాటి చేష్టిత అతని కర్మ. ఆ విధముగా అతడు గృహమందు కుక్కవలె నిలిచియుండి నిర్లక్ష్యముగా తన కొసగబడిన దాన్ని భుజించుచుండును. అజీర్తి, మందాగ్ని వంటి పెక్కు రోగములతో బాధపడుచు అతడు అల్పాహారి అయి ఏ పనియును చెయ్యలేని అసక్తుడగును. భాష్యము. మరణమునకు ముందు మనుజుడు రోగి అయి అసక్తుడు కావలసినదే. కుటుంబ సభ్యులు నిర్లక్ష్య పరిచినప్పుడు అతని జీవితము కుక్క కన్నను హీనమగును. పలు దయనీయ పరిస్థితులను అతడు అందు పొందుటయే దానికి కారణము. కనుక అటువంటి దయనీయమగు స్థితి అరుదించక మునిపే మనుజుడు గృహమును వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండగానే ప్రాణత్యాగము చేయవలనని వేదశాస్త్రములు తెలుపుచున్నవి. గృహత్యాగము చేసి ఇంటి వారికి తెలియకుండగా మరణించుట అన్నది మహత్తరమైనదిగా భావింపబడను. కానీ గృహాసక్తుడైన వాడు మరణానంతరము తనను కుటుంబం వారి ఊరేగింపుగా తీసుకుపోవాలనని కోరును. ఆ ఊరేగింపు ఏ విధముగా సాగునని విషయమును తాను గాంచబోకున్నను తన దేహమును మాత్రము ఆడంబరముగా ఊరేగింపవలనని అతడు కోరును. ఆ విధముగా దేహత్యాగము చేసినప్పుడు తానెచ్చటకు పోవుచున్నానని విషయము తెలియకనే అతడు ఆనందించుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభు. ఇక్కడితో ఆపుదామా? ఈ భాషలో ప్రాణత్యాగం కూడా చేయాలంటారు. త్యాగం చేయాలి అంటే ఆత్మహత్య అని కాదు. యూ హ్యావ్ టు గివ్ యువర్ లైఫ్ ఫర్ ద సర్వీస్. ఇది కాదు. యూ హ్యావ్ టు గివ్ యువర్ లైఫ్ ఫర్ ద భగవంతుడి సర్వీస్కే జీవితాన్ని ఇచ్చేయాలి. ఓకే ఓకే ఓకే. ఇంకా ఎక్కడ చనిపోయాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం లేదు కుటుంబానికి. చాలా మంది చేసేవారు కదండి పూర్వకాలంలో. కాశీ విడిపోయి ప్రభుజీ మరి ఉత్తర కర్మలు చేయకపోతే వాళ్ళకి ఎలాగా మరి అంటారు కదా చెయ్యాలి అంటే
అవేవి వైష్ణవులకు వర్తించు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు. ఓకే. అవి వైష్ణవులకు అంటే ఇంకా కృష్ణుని నమ్ముకున్న తర్వాత అటువంటివి ఏమీ అవసరం లేదు. అవసరం లేదు. అది కూడా వస్తుందమ్మా మనకి భాషల్లోనే, చోట్ల శ్లోకాల్లోనే వస్తుంది. ఇవేవి వైష్ణవునికి వర్తించు. అమ్మ చెప్పినట్టు గరుడ పురాణం చదివా. ఇదికే మరి 18 నుంచి 34 శ్లోకాలు మరణాంతర అనుభవాలంటే 34 శ్లోకాలు మరణం తర్వాత ఉండే అనుభవం అంతా కూడా కనబడుతుంది. అందుకే ఇది భగవద్గీత కంటే కూడా పవర్ఫుల్ గా ఉంటుంది సాంఖ్యయోగం ఇక్కడ అంటారు. ఇంకా ఇంకెవరు ఉండిపోయారు? ఎవరో ఉండిపోయారు, చదివేశారా? మళ్ళీ మాతాజీ, లలిత మాతాజీ మళ్ళీ వచ్చారండి. సరే, ఇక్కడితో ఆపుదాం బాబు గారు. 18 దాకా చదివి ఉంటే బాగుండు అనుకున్నాను, బట్ పర్వాలేదు. 15, 16, 17 నెక్స్ట్ 15 అందరూ ఎక్కువ చదివాం కాబట్టి పర్లేదు. మామూలు టైం అయింది 9:30, తక్కువ మంది వచ్చి 9:30. దట్స్ ఓకే రైట్. మనకి 30 pages కిందకి జరగాలి. సో ఎవరు నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? పాడినా నేను. హరే కృష్ణ. జై నరసింహ, శ్రీ నరసింహ, జయ జయ నరసింహ దేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. జయ నరసింహ, శ్రీ నరసింహ, జయ జయ నరసింహ దేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే. హిరణ్యాకాశీపూర్వక్షః శిలటంకానఖాలాయే. ఇతో నరసింహో పరతో నరసింహో. యతో యామి తతో నరసింహ. మహిర్నరసింహో హృదయే నరసింహ. నరసింహమాదిం శరణం ప్రపచే. తవ కర కమలవరే నాఖాం అద్భుత శృంగా. దళిత హిరణ్యకశిపు కానుభృంగ. కేశవధృత నరహరి రూప. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్. జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్. జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్. జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్. జయ జయ గురుదేవ్. నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్. నితాయ గౌర హరి బోల్. జై నరసింహదేవ్ की जय. प्रहलाद महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. हरे कृष्ण हरे कृष्ण.
మీరు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లోకి వెళ్ళి. హరే కృష్ణ, ఇక్కడతో ఆపుతున్నాను. ఎవరైనా సోమవారం క్లాస్కి వచ్చేటట్టయితే సోమవారం పొద్దున క్లాస్లో కలుస్తాము. 5:30 కానీ ఇండియా టైం. 5:30 ఇండియా టైం. ప్రభుజీ 5:30 అంటే కరెక్ట్ గా 5:30కి మీ క్లాస్ స్టార్ట్ అయిపోతుందా, లేకపోతే ప్రేయర్స్ అన్ని మొదలు పెడతారా? మాక్సిమం 5:25 స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ప్రభుజీ. స్టార్ట్ అయ్యి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది మనకి 1:30. కరెక్ట్ గా 7కి క్లోజ్ చేసేస్తాం. అంటే భోగినాడా స్టార్ట్? భోగినాడు అక్క స్టార్ట్. భోగినాడు 5:30 స్టార్ట్. మాకు పరీక్ష పీక్ టైం, యాక్చువల్గా పీక్ టైం భోగికి పీక్ టైం. భోగి మంటలు అవే వేస్తారు అపార్ట్మెంట్ లో. సో ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అయితే రేపు స్టార్ట్ చేస్తున్నాం 10 గంటలకి క్లాసు. అది ఆన్లైన్ ఉండదేమో. అది ఆన్లైన్ ఉంటుంది కానీ ఆన్లైన్ మీద ఫోకస్ ఉండదు. నా మాట సరిగ్గా వినబడట్లేదు, ఇవన్నీ వస్తాయి. ఇంగ్లీష్ అంటే ముందు ఇంగ్లీష్ క్లాస్ అనుకున్నాం కానీ అందరూ తెలుగు ఎక్కువ ఉన్నారు, తెలుగే అడుగుతున్నారు. అది ఎన్ని గంటలకి? అది కూడా 5:30. 10 గంటలకి శనివారం ఉదయం 10 o'clock. ఎప్పుడు జరుగుతున్నట్టే, రెగ్యులర్ గా జరుగుతున్న టైం అది. ఓకే ఓకే. రేపు ఫస్ట్ క్లాస్ ఎంతమంది వస్తారో ఏంటో చూడాలి. లింక్ అదేనా? ఇదే లింక్ అక్క, అన్నిటికీ ఇదే లింక్. విజయమాతాజీకి చెప్పమ్మా, టైం అడిగారు ఇప్పుడు వాళ్ళ టైంలోని. విజయమాతాజీ లలిత మాతాజీని అడిగారు. లలిత మాతాజీ అడిగారు. చెప్పండి అమ్మా, ఎవరు టైం అడిగారు? యుఎస్ క్లాస్ అన్నారు, అదేనా ప్రభు? అవునమ్మా, యుఎస్ క్లాస్ సోమవారం పొద్దున 5:30కి. ప్రభుజీ ఇన్ పర్సన్ ది మీరు అంటే లింక్ పెడతారు, వినబడితే ఛాన్స్ ఉంటే మాకు వినిపిస్తుంది, లేకపోతే లేదు. అదే నాకు దాని మీద పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు ఏదో వింటున్నారు, ఎంతవరకు వినబడుతున్నారో నాకు తెలియదు, ఇంటరాక్షన్ ఉండదు, సరిగ్గా ఉండదు. అది సాటర్డే 10:30 ప్రభుజీ, అంటే రేపు 10:30కి. రేపు 10కి స్టార్ట్ అవుతాం. అది 10:30. అది 12 దాకా రన్ అవుతుంది. 2.5 hours రన్ అవుతుంది. ఓకే, సో ఈ వీక్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ ప్రే ఫర్ ఇట్. అంతా జరగాలని. జరుగుతుందమ్మా, ఆయనే నడిపిస్తారు. సంకల్పమే మంది. ఇవాళ భాషలో కూడా అదే రాశారు, 50 దాటితే చేయాల్సిన పని ఇదే. ఇంకా నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోతుంటది అందులోకి 50కి ముందే వెళ్ళిపోయాం. అదే